VCEA ఏపీ ఛానల్ కి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. VCEA ఏపీ ఛానల్ ప్రేక్షకులందరికీ వీక్షకులందరికీ ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తిని పరిచయం చేయబోతున్నాం. ఆ వ్యక్తి ఎవరో అందులందరికీ బాగా తెలుసు. కానీ ఆయన నిర్వర్తిస్తున్నటువంటి ఉద్యోగం ఏమిటో, అది ఎంత రిస్క్ తో ఒత్తిడితో కూడుకొని ఉంటుందో ఎవరికీ తెలియదు. ఈరోజు ఆ విషయాలన్నింటి గురించి మనం సుదీర్ఘంగా తెలుసుకోబోతున్నాం. ఇది అందులందరికీ చాలా అవసరం. స్ఫూర్తిదాయకమైనటువంటి ఈ ఆసక్తికరమైనటువంటి విషయాలను తెలుసుకోవడానికి, అదేవిధంగా ఆ ప్రముఖ వ్యక్తి ఎవరో, ఆయన నిర్వర్తిస్తున్నటువంటి ఉద్యోగ బాధ్యతలు ఏమిటో తెలుసుకోవడానికి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు ఒక అంధుడైనప్పటికీ చాలా రిస్క్ తో ఒత్తిడితో కూడుకున్నటువంటి ఆ ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూ విజయవంతంగా తన ఉద్యోగ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆ వ్యక్తికి ప్రభుత్వం బెస్ట్ ఎంప్లాయీ అవార్డును ఇచ్చి సత్కరించింది. ఈ విషయం మనందరికీ గర్వకారణం. కాబట్టి ఈ విషయాలేమిటో, అందులో ఉన్న వివరాలేమిటో తెలుసుకోవాలనుకుంటే VCEA ఏపీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి. ఇక ఆలస్యం చేయకుండా కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఇంతకు ముందు నేను చెప్పినటువంటి ఆ ప్రముఖ వ్యక్తి ఎవరో కాదు, విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్థాపకులు, స్టేట్ ప్రెసిడెంట్ గారు, అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి శ్రీ జి రవీంద్రబాబు గారు. గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ టు దిస్ షో. థ్యాంక్ యూ పద్మజ గారు. విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అలాగే 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సార్, మీ నుంచి మేము కొన్ని ఆసక్తికరమైనటువంటి స్ఫూర్తిదాయకమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇది మన విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అందరికీ కూడా చాలా ముఖ్యమని మేము భావిస్తున్నాం. అయితే మొట్టమొదటిగా మీ నుంచి మేము తెలుసుకోవాలనుకున్నటువంటి విషయాలు ఏంటంటే, మీ బాల్యం గురించి, విద్యాభ్యాసం గురించి మాకు కొంత అవగాహన ఉంది. కానీ మీరు విద్యార్థి జీవితం నుంచి ఉద్యోగి జీవితంలోకి అడుగుపెట్టినటువంటి ప్రస్థానాన్ని మా ప్రేక్షకుల కోసం వివరించండి. తప్పకుండా. నేను విద్యార్థి జీవితం నుండి ఉద్యోగ జీవితానికి అడుగు పెట్టడం కంటే ముందుగా చెప్పాల్సింది, విద్యార్థి జీవితం నుంచి ఉద్యమ జీవితానికి, ఉద్యమ జీవితాన్ని నుంచి ఉద్యోగ జీవితానికి అడుగు పెట్టానని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే ఆ ఉద్యమం గురించి మీకు ఆల్రెడీ ఇంతకు ముందే నా యొక్క ఇంటర్వ్యూస్ లోను, అలాగే చాలా సందర్భాల్లో ఆ ఉద్యమ జీవితం గురించి చెప్పడం జరిగింది. ఏదైతే 1997లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్, గ్రూప్ 4 కు సంబంధించి బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ లో ఈరోజు మనకి బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ అంటే కనుక మన యొక్క మార్క్స్ ని బేస్ చేసుకుని, డిగ్రీ మార్క్స్ ని బేస్ చేసుకుని మనకి రిక్రూట్మెంట్ జరుగుతోంది. బట్ ఫస్ట్ జరిగినటువంటి ఆ యొక్క గ్రూప్ 4 రిక్రూట్మెంట్ ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించడం జరిగింది. ఆ నిర్వహించినటువంటి క్రమంలో కృష్ణా జిల్లాలో 403 మంది ఆ యొక్క ఉద్యోగానికి దరఖాస్తు చేసి ఏపీపీఎస్సీ గ్రూప్ 4 బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ని రాయడం జరిగింది. దాంట్లో 3 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఆ 3 పోస్టుల్లో కూడా నేను ఈ 403 మందిలో కూడా నేను టాపర్ గా సెలెక్ట్ అవ్వడంతో అప్పుడు కృష్ణా జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి చిత్రా రామచంద్రన్ గారు నన్ను డిపార్ట్మెంట్ కోరుకోమని చెప్పేసి చెప్పినప్పుడు నేను కమర్షియల్ ట్యాక్సెస్ ని ప్రిఫర్ చేయటం జరిగింది. ఆ విధంగా నేను ఉద్యోగ జీవితాన్ని స్టార్ట్ చేయటం జరిగింది. ఎందుకంటే కనుక
కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంటే నేను ఎందుకు కోరుకున్నాను అని చెప్పేసి అంటే గనక ఆ రోజు ఉన్నటువంటి దీంట్లో ఒక వాణిజ్య పన్నుల శాఖ అంటే గనక ఒక దట్ మీన్స్ గ్రూప్ 2లో కానీ లేకపోతే గ్రూప్ 1లో కానీ దేంట్లోనైనా కానీ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ అటు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ కి ఇస్తారు. కాబట్టి నేను టాపర్ గా వచ్చాను కాబట్టి నేను కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ చూజ్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే నేను కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ లో ఆ రోజు జూనియర్ అసిస్టెంట్ గా టాపర్ గా జాయిన్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ ఈ ఉద్యోగము చాలా రిస్క్ తోను ఒత్తిడితోను కూడుకొని ఉంటుంది. ఇది నార్మల్ పర్సన్సే చాలా చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అది మీరు ఇండివిజువల్ టార్గెట్స్ కూడా ఏవో ఉంటాయని నాకు తెలిసినంత వరకు నేను అనుకుంటున్నాను. అయితే మీ ఉద్యోగ జీవితంలో ఈ బాధ్యతలు నిర్వర్తించడానికి మీరు అంచెలంచెలుగా ఏ విధంగా ఎదిగారు, ఎదిగిన తర్వాత మీ ఇండివిజువల్ టార్గెట్స్ అంటే ఎలా ఉంటాయి, అవి మీరు ఎలా నిర్వర్తిస్తున్నారు కాస్త తెలియజేస్తారా? జూనియర్ అసిస్టెంట్ గా మాకు పెద్ద బాధ్యతలు ఏమీ ఉండవు. అది క్లరికల్ క్యాడర్ కాబట్టి నేను 1998లో జూనియర్ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ దాదాపు 14 సంవత్సరాల పాటు జూనియర్ అసిస్టెంట్ గా పనిచేయడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి దీంట్లో సీనియర్ అసిస్టెంట్ గా, తర్వాత అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గా, నెక్స్ట్ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గా పదోన్నతులు వెంటనే ఈ ప్రమోషన్ రిజర్వేషన్ పుణ్యమా అని చెప్పేసి రావటం జరిగింది. అయితే ఈ యొక్క ప్రస్థానంలో నేను జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ డిపార్ట్మెంట్ లో లేని విధంగా 3 చట్టాలను చూడడం జరిగింది. నేను జాయిన్ అయినప్పుడు జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నప్పుడు ఫస్ట్ ఏపీ జిఎస్టి చట్టం అనేవాళ్ళు ఉండేసేసి ఆంధ్రప్రదేశ్ జనరల్ సేల్స్ ట్యాక్స్ యాక్ట్, అది 1957లో ఆ యాక్ట్ వచ్చింది. దాన్నే ఆల్మోస్ట్ 2004 వరకు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 2004లో మరొక కొత్త చట్టం తీసుకురావడం జరిగింది, దాన్ని వాల్యూ యాడెడ్ ట్యాక్స్. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ చట్టాన్ని కూడా నేను జూనియర్ అసిస్టెంట్ గా మరియు సీనియర్ అసిస్టెంట్ గా అలాగే ఏసీటీఓగా నేను ఆ చట్టాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్, ఇది 2017 నుంచి ఇంప్లిమెంట్ చేయటం జరుగుతోంది. పాత చట్టాల గురించి మనం చెప్పుకునే కంటే దాంట్లో ఏమి కష్ట నష్టాలు ఉన్నాయి అని చెప్పుకునే కంటే కూడా ప్రజెంట్ చేస్తున్నటువంటి ఉద్యోగ బాధ్యతల్లో ఏవైతే సవాళ్లు ఉన్నాయి, ఏమి టార్గెట్స్ ఉన్నాయి అనేటువంటిది వివరించడం కరెక్ట్ అని చెప్పేసి నేను భావిస్తున్నాను. మాకు యాజ్ ఏ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ గా, ఇప్పుడు ఇంతకు ముందు నన్ను డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అనేవాళ్ళు, ఎందుకంటే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏదైతే వ్యాట్ చట్టం కింద ఉందో అప్పుడు, ఇప్పుడు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనే యాక్ట్ అనేటువంటిది ఇది దేశవ్యాప్తంగా ఒకే పన్ను ఒకే చట్టం అనేటువంటి నినాదంతో భారతదేశం మొత్తం కూడా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ కిందకి వచ్చింది. ఇప్పుడు ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ లో జిఎస్టి, సిజిఎస్టి అంటే కనుక స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అండ్ సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అండ్ ఐజిఎస్టి, ఇట్లా 3 రకాలైనటువంటి పన్ను విధానాలు ఉంటాయి. దీంట్లో ఏంటంటే కనుక మెయిన్ గా ఐజిఎస్టి గురించి పెద్ద ఉండదు, కానీ మాకు ప్రజలు సిజిఎస్టి, హెచ్జిఎస్టి, ఈ సిజిఎస్టి హెచ్జిఎస్టి ఏంటి అంటే కనుక జిఎస్టి వచ్చిన తర్వాత పన్ను విధానంలో దేశవ్యాప్తంగా ఒకే పన్ను కాబట్టి ఇది పూర్తిగా భారతదేశ ప్రభుత్వం చేతిలో పెట్టుకొని ఏదైతే పన్ను వసూళ్లు చేస్తున్నారో, కొన్ని వస్తువులకు వచ్చేసరికి 28%, కొన్ని వస్తువులకు వచ్చేసరికి 18%, కొన్ని వస్తువులకు వచ్చేసరికి 12%, కొన్ని వస్తువులకు వచ్చేసరికి 5%, ఈ విధంగా ట్యాక్స్ రేట్స్, కొన్ని వస్తువులకు వచ్చేసరికి 1%, ఈ విధంగా ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి. మెయిన్ గా మనం ఏవైతే కాస్మోటిక్స్ లేకపోతే కనుక కూల్ డ్రింక్స్ ఏవైతే ఇవన్నీ వాటికి 28% ఉంటుంది, మ్యాక్సిమం ఎక్కువ వాటికి 18% ఉంటుంది. అలాగే మనకి క్లాత్ అండ్ వీటికి 5% ఉంటుంది, అలాగే రెడీమేడ్ కి 12% ఉంటుంది, అలాగే
ఇంతకు ముందు వ్యాట్ చట్టంలో కానీ ఏపీ జిఎస్టీ చట్టంలో మనం వాడేటువంటి ధాన్యానికి, బియ్యానికి, అలాగే పప్పు దినుసులకి అన్నిటికి ట్యాక్స్ ఉండేది. బట్ ఈ జిఎస్టీ చట్టంలో వాటికి అన్నిటికి కూడా మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క క్రమంలో నా యొక్క బాధ్యతలు ఏమిటి అంటే కనుక 3 రకాలైనటువంటి బాధ్యతలు మాకు మెయిన్ గా అప్పచెప్పడం జరిగింది. ఒకటి ఓల్డ్ ఏరియర్స్ కలెక్షన్స్. ఓల్డ్ ఏరియర్స్ కలెక్షన్ అనేటువంటిది ఇప్పుడు మాకు టాప్ ప్రయారిటీ. ఎవరైతే కనుక పాత బకాయిలు ఇంతకు ముందు వ్యాపారం చేసి పాత బకాయిలు కట్టుకోకుండా ఎగ్గొట్టి పారిపోయారో వారందరినీ పట్టుకొని మేము వాటిని వసూలు చేయటం మా యొక్క ప్రధాన బాధ్యత. ఎస్పెషల్లీ ఈ పాండమిక్ కండిషన్ లో మనకి అందరికీ తెలుసు, గత 2020-21 సంవత్సరానికి గాను ఆల్మోస్ట్ 6 నెలల పాటు వ్యాపారాలు లేక, ప్రభుత్వానికి ట్యాక్స్ వచ్చే పరిస్థితి లేక, అంటే కన్జ్యూమర్ కొంటేనే మనకి ట్యాక్స్ వస్తుంది, అసలు షాప్సే ఓపెన్ కానటువంటి పరిస్థితి మనం చూసాం. దీంట్లో భాగంగా మనం ట్యాక్స్లు కూడా ప్రభుత్వానికి రానటువంటి పరిస్థితి. అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఒక స్పెషల్ డ్రైవ్ అనేటువంటి ఒక టార్గెట్ ను ఫిక్స్ చేసి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలకు గాను ఈ 3 నెలలకు గాను మాకు కొంత టార్గెట్ ను ఫిక్స్ చేసి మాకు ఇవ్వటం జరిగింది. ఆ టార్గెట్ ఫిక్స్ చేసినటువంటి క్రమంలో ఓల్డ్ ఏరియర్స్ అంటే కనుక పాత బకాయిలను కట్టించడం, అలాగే జిఎస్టీ రిటర్న్ డిఫాల్టర్స్ అంటే గత జిఎస్టీ వచ్చినటువంటి 2 సంవత్సరాల నుంచి కూడా ఎవరైతే కనుక వాళ్ళు పన్ను కట్టకోకుండా, వాళ్ళ రిటర్న్స్ వేయకోకుండా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి పన్ను కట్టించుకోవడం. అలాగే మూడోది వచ్చేసరికి చెక్ ఆఫ్ వెహికులర్ ట్రాఫిక్ అంటే కనుక మేము లారీ చెక్ డ్యూటీ చేసి ఎవరైతే కనుక పన్ను ఎగ్గొట్టడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయటం. ఈ 3 ప్రధాన బాధ్యతల్ని యాజ్ ఏ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ గా నాకున్నటువంటి ప్రధాన బాధ్యతలు. వీటిలో 3 కూడా నేను ఈ యొక్క 3 నెలల కాలానికి ఆల్మోస్ట్ దాదాపు 85 నుంచి 90 లక్షల వరకు ఓల్డ్ ఏరియాస్ నేను కలెక్ట్ చేయటం జరిగింది. అలాగే రిటర్న్ డిఫాల్టర్స్ దగ్గర నుంచి దాదాపు 28 లక్షల దగ్గర కలెక్ట్ చేయటం జరిగింది. అలాగే 6 లక్షల చిల్లర చెక్ ఆఫ్ వెహికులర్ ట్రాఫిక్ అంటే లారీ చెక్ డ్యూటీలో నేను వీటిని కలెక్ట్ చేయటం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్పెషల్లీ మా డిపార్ట్మెంట్ ఏదైతే విజయవాడ 1 డివిజన్కి సంబంధించినటువంటి కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు నా యొక్క పేరుని ఇప్పుడు మెరిటోరియస్ అవార్డుకి పంపించడం జరిగింది. యాజ్ ఏ విజువల్లీ ఛాలెంజ్డ్ గా కంటే కూడా నేను నా యొక్క డ్యూటీస్ చేస్తున్నప్పుడు మాత్రం నేను దాన్ని ఛాలెంజ్ గా తీసుకునే నిర్వహిస్తానని చెప్పేసి చెప్పడానికి గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. ఇది నిజంగా కూడా ఒక స్ఫూర్తిదాయకం. ఎందుకంటే అన్ని రకాల సహాయ సహకారాలు ఉన్నా కూడా మేము అందులము అన్నటువంటి ఒక భావనతో ఏ పని చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ ఇంటర్వ్యూ ద్వారా స్ఫూర్తిని పొంది ఒక చేతనత్వాన్ని పొందుతారని ఆశిస్తూ మరొక ప్రశ్న సార్ మా కోసం. ఇప్పుడు ఈ ఉద్యోగ బాధ్యతలని మీరు ఇంత విజయవంతంగా నిర్వర్తిస్తూ ఒక అవార్డుకి ఎంపికయ్యారు అంటే దీని వెనక మీకు ఎవరైనా సహాయ సహకారాలు అందిస్తున్నారా? అందిస్తుంటే ఏ రకంగా అందిస్తున్నారు? దీనికి ముఖ్య కారణం మా యొక్క కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ప్రజెంట్ ఉన్నటువంటి దీంట్లో జిఎస్టీ చట్టంలో అసిస్టెంట్ కమిషనర్ అంటున్నారు, పాత కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అనే ఆమె మాకు హెచ్ఓడి ఇమీడియట్ ఆఫీసర్. ఆమె నన్ను గైడ్ చేస్తున్నటువంటి విధానం, ఎస్పెషల్లీ ఆమె నన్ను విజువల్లీ ఛాలెంజ్ గా అస్సలు చూడరు. ఆమె నా దగ్గర నుంచి ఏదైతే అవుట్పుట్ ఆమెకి కావాలనుకుంటారో, నేను ఏదైతే చేయగలను అనుకుంటారో దాన్ని నిర్మోహమాటంగా ఆదేశిస్తారు, ఇది నాకు చేసి తీరాల్సిందే మీరు అని చెప్పేసి. బికాజ్ ఆమెకి తెలుసు నేను ఇది చేయగలను అని చెప్పేసి. కాబట్టి ఆమె నేను ఆమె ఒకేసారి విజయవాడ, ఇప్పుడు ప్రజెంట్ మేము సామారంగం చౌక్ సర్కిల్ అంటారు, విజయవాడ 1 టౌన్ కు సంబంధించి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది
ఏరియా మా యొక్క కంట్రోల్లోనే ఉంటుంది. ఈ యొక్క హాఫ్ ఆఫ్ ది ఏరియాలో కూడా ఎక్కువ హోల్సేల్ డీలర్స్ మాత్రమే ఉంటారు, ట్రేడింగ్ మాత్రమే ఎక్కువ ఉంటుంది. బట్ ఆమె నా దగ్గర నుంచి ఎంత వర్క్ ఆమె ఎక్స్పెక్ట్ చేస్తుందో, అది ఏ వర్క్ అయినా సరే ఆమె ఫలానా వర్క్ ను చేసి తీరాల్సిందే అని చెప్పేసి నాకు టార్గెట్ విధిస్తారు. దాన్ని నిజంగా యాక్చువల్గా ఆమె నన్ను గైడ్ చేస్తున్నటువంటి విధానం చాలా గొప్పది. ఎందుకంటే ఆమె నన్ను ప్రోత్సహించబట్టే ఈ రోజు నేను ఈ అవార్డుకి ఎంపిక కాబడ్డానని చెప్పేసి నేను భావిస్తా. ఎందుకంటే ఆమె నాకు ఒక టార్గెట్ పెట్టో లేకపోతే గనక ఈ ఇష్యూని మీరు డీల్ చేయండి అని చెప్పేసి చెప్పకపోతే గనక నేను దాని గురించి అంతగా కేర్ తీసుకుని ఉండేవాడిని కాదేమో. బట్ ఆమె నన్ను ప్రతి విషయంలో కూడా ఇంక్లూడ్ చేస్తూ, ఏదైతే గనక మనకి చట్టంలో ఇంక్లూజివ్ అనేటువంటి పదం ఉందో ఆ పదానికి ఉదాహరణగా ఆమె నిలుస్తూ నన్ను ఈరోజు గైడ్ చేస్తున్నటువంటి ఈదర్ రమాదేవి గారికే నిజంగా నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఈరోజు మా దగ్గర చాలా మంది గెజెటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళందరిలో నన్ను స్పెషల్ పర్సన్స్ గా నిలబెట్టడానికి కారణం మాత్రం ఆమె అని చెప్పేసి, ఆమె నన్ను ప్రోత్సహించబట్టే ఈరోజు ఏదైతే టార్గెట్స్ ఇచ్చారో నాకు దాన్ని రీచ్ అవ్వడానికి నా వంతు నేను ప్రయత్నం చేశాను. దాంట్లో ఆ అచీవ్మెంట్ ని సాధించగలిగానని చెప్పేసి నేను చెప్తున్నాను. అట్ ది సేమ్ టైం నాతో పని చేస్తున్నటువంటి నా స్టాఫ్, నా కింద స్టాఫ్, నాకు సీనియర్ అసిస్టెంట్స్ అవనివ్వండి, జూనియర్ అసిస్టెంట్స్ అవనివ్వండి, ఆఫీస్ సబార్డినేట్స్ అవనివ్వండి, వాళ్ళందరూ కూడా ప్రతి అంశంలో కూడా నేను లారీ చెక్ డ్యూటీకి వెళ్ళినప్పుడు నాతో పాటు మాకు మ్యాక్సిమం నైట్ డ్యూటీసే ఉంటాయి. లారీ చెక్ డ్యూటీస్ అంటే దాంట్లో మేము డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటాలిటీస్ ని మేము చూడాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాల్సి వస్తుంది. రీసెంట్ గా మేము ఒక లారీని మహారాష్ట్ర నుంచి విజయవాడ వచ్చింది. ఆ లారీ బిల్స్ లో తేడా ఉండడంతో ఆ లారీని ఆపి తీసుకొచ్చి మా ఆఫీస్ దగ్గర పెట్టడం జరిగింది. వాడి తాళాలు, వాడి సీ బుక్, లైసెన్స్ అన్నీ మా దగ్గరే ఉన్నాయి. ఆ రోజు సండే మేము యాక్చువల్గా వెహికల్ పార్క్ చేసాము మా ఆఫీస్ దగ్గర. ఎవరు మ్యాక్సిమం వన్స్ మేము అన్ని నోటీసెస్ ఇచ్చిన తర్వాత ఎవరు వెళ్ళరు, ధైర్యం చేస్తుండేది. బట్ వారు పారిపోయినటువంటి క్రమంలో నేను యాక్చువల్గా చాలా షాక్ అయ్యా ఉండేది. ఏంటి వాడు నాకు, ఎందుకంటే ఫస్ట్ నుంచి వాడి మీద కొంత డౌట్ ఉంది. మా స్టాఫ్ కూడా చెప్పా వీడిని కొంచెం మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలని చెప్పేసి. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ రోజు నైట్ 11 o'clock ఫోన్ చేశాను నేను. అక్కడ ఉన్న వాచ్మెన్ కి ఉన్నాడని చెప్పాడు. బట్ midnight 2 o'clock పారిపోవడం జరిగింది. వాడిని ట్రేస్ చేయటం కోసం అని చెప్పేసి మేము చాలా ఛాలెంజ్ గా తీసుకోవటం జరిగింది. ఎంత ఛాలెంజ్ గా తీసుకున్నామంటే కనుక వాడిని తీసుకొచ్చి జైల్లో అన్నా పెట్టించాలి, లేకపోతే వాడితో పెనాల్టీ అన్నా కట్టించాలని చెప్పేసి. తీరా వాడు క్రాస్ ఎగ్జామిన్ చేస్తే కృష్ణా జిల్లాలోనే ఒక విలేజ్ లో, హనుమాన్ జంక్షన్ అనేటువంటి విలేజ్ లో వాడు గూడ్స్ ని దింపేసేసేసి వాడు వెహికల్ తో వెళ్ళిపోయాడు ఉండేసి. వాడు వెహికల్ తీసుకెళ్ళిపోయాడు. మాకు ఇక్కడ కావాల్సింది వెహికల్ కాదు ఉండేసి, మాకు కావాల్సింది గూడ్స్. ఎందుకంటే మాకు గూడ్స్ మీదే వాడు ట్యాక్స్ కట్టాల్సింది. ఆ గూడ్స్ ని పలానా చోట ఉన్నాయని చెప్పేసి మేము ఐడెంటిఫై చేసి దాని గురించి 2 రోజులు పగలు రాత్రి టెన్షన్ పడాల్సి వచ్చింది. వాడి దగ్గర నుంచి ఏదైతే మాకు ట్యాక్స్, పెనాల్టీ, ఫైన్ రావాలో దాని 1,67,400 రూపాయలని నేను ముక్కుపిండి వసూలు చేయటం జరిగింది. ఎందుకంటే మనం అది యాక్చువల్ గా నేను సింపుల్ గా వదిలేసేయచ్చు. ఎందుకంటే వాడు పారిపోయాడు కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ లో నోట్ చేసేసుకుని ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసేసి సింపుల్ గా వదిలేసేయచ్చు. బట్ దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నాను. ఎందుకు ఛాలెంజ్ గా తీసుకున్నాను అంటే గనక, ఇంకొకడు ఈ తప్పు చేయాలంటే భయపడాలి. నేను ఇక్కడ పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ చేయటం జరిగింది. అలాగే ఎవరైతే గూడ్స్ దింపుకున్నారో వాళ్ళ ఫ్రెండ్, అతని మీద పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ చేశాను. ఎవరైతే గూడ్స్ అక్కడ లోడ్ చేసి మహారాష్ట్రలో పంపించారో అది యాస్ట్రాల్ కంపెనీ అని చెప్పేసి, చాలా పెద్ద కంపెనీ, రోజుకి 150 లారీస్ దాకా అక్కడి నుంచి బయటకు వస్తాయి. ఆ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడి ఎవరైతే
ఈ యొక్క లారీని పంపించినటువంటి ట్రాన్స్పోర్టర్ ఉన్నాడు, ఆ ట్రాన్స్పోర్టర్ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టించడం జరిగింది. అంటే మేము చేసేటువంటి పనిలో విత్ మై స్టాఫ్ సపోర్ట్ అండ్ మా యొక్క ఇమీడియట్ ఆఫీసర్ సపోర్ట్ లేకపోతే మనం యాక్చువల్గా చేయలేము. బట్ యాక్చువల్గా వాళ్ళు నాతో అంతే ఫ్రెండ్లీగా ఉంటారు. నేను వర్క్ చేయించుకునేటప్పుడు కూడా వాళ్ళతో నేను అంతే కమాండింగ్ గా నేను ఇది మనం చేసి తీరాల్సిందే అని చెప్పేసి చెప్తాను నేను. వాళ్ళు కూడా అంతే కోఆపరేటివ్ గా ఉంటారు. యాక్చువల్ గా మనము ఉన్నటువంటి 5 ఏళ్లే సరిగా ఒక సమానం పద్ధతిలో ఉండవు, బట్ 5 రకాలుగా ఉంటారు. యాజ్ ఏ ఆఫీసర్ గా నేను 5 కోఆర్డినేట్ చేయాల్సినటువంటి బాధ్యత నా మీదే ఉంటుంది ఉండేసేసి ఆ పేషెన్సీ నాకు కావాలి, ఆ కమాండ్ కూడా నాకు కావాలి ఉండేసేసి అట్ ది సేమ్ టైం టీమ్ లీడర్షిప్ కూడా మనకు ఉండాలి. ఈ 3 ఉంటేనే మనం ఏదైతే చేస్తున్నటువంటి పని ఉందో ఆ పనిలో మనం ఖచ్చితంగా సఫలీకృతం అవుతామని చెప్పేసి నేను భావిస్తున్నా. ఆ విధంగా నేను ఆ కేసుని ట్రేస్ చేసిన తర్వాత ఈవెన్ ఆల్సో మా జిల్లా హెడ్ అయినటువంటి జాయింట్ కమిషనరే నన్ను అప్రిషియేట్ చేసినటువంటి పరిస్థితి. గుడ్ వర్క్, వెల్ డన్ అని చెప్పేసి ఆయన అప్రిషియేట్ చేసినటువంటి పరిస్థితి. అలా యాక్చువల్గా మాకు చాలా ఛాలెంజెస్ ఉంటాయి ఉండేసేది. ఒక్కొక్కడు డ్రైవర్ అయితే గనక చాలా ర్యాష్గా వెళ్ళిపోతూ ఉంటాడు ఉండేది. మేము విజిల్ వేసినా ఆపినా వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ మేము వాడిని చేజ్ చేసి పట్టుకుని వాడికి లారీకి కారడ్డు పెడతాం. కారడ్డు పెట్టి మరీ ఆపాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఉండేసేసి. ఆ టైంలో ఏదైనా జరగవచ్చు. బట్ మనం చేసేటువంటి డ్యూటీ ఏదైతే ఉందో ఆ చేసేటువంటి క్రమంలో చాలా ఛాలెంజెస్ ఉంటాయి ఉండేసి. ఎస్పెషల్లీ మోటార్ ఫీల్డ్ లో పనిచేసే వాళ్ళు చాలా ర్యాష్ గా ఉంటారు. కాబట్టి మాకు చెక్ ఆఫ్ వెహికల్ ట్రాఫిక్ అనేటువంటిది అది నైట్ డ్యూటీస్ ఎక్కువ పడుతూ ఉంటాయి. బట్ దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని మేము వర్క్ చేస్తూ ఉంటాం. అలాగే రిటర్న్ డిఫాల్టర్స్ అంటారా, అవన్నీ యాక్చువల్ గా ఇవాళ కాకపోతే రేపైనా వస్తాయి. కొంచెం ప్రెజర్ పెట్టాలి, ప్లస్ వాళ్ళని భయపెట్టాలి ఉండేసేసి సామధాన భేద దండోపాయాలు అన్నట్టు మనం వర్క్ చేసేటువంటి క్రమంలో అన్నిటినీ మనం గనక కోఆర్డినేట్ చేసుకున్నట్లయితే గనక మనం ఒక టీమ్ లీడర్ గా గైడ్ చేసినట్లయితే గనక అందరూ మనతో పాటు ఇచ్చేస్తారు. కొంతమంది ఎదురికిచ్చే వాళ్ళు ఉంటారు మన స్టాఫ్ లో, కొంతమంది మనతో కలిసి వచ్చే వాళ్ళు ఉంటారు, మనతో విభేదించే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. అందరినీ లీడ్ చేయాల్సినటువంటి బాధ్యత ఆఫీసర్ గా నా మీద ఎక్కువ ఉంటుంది. నాకున్నటువంటి స్టాఫ్ అందరూ కూడా నేను ఒక టీమ్ లీడర్ గా వాళ్ళందరినీ బాగానే గైడ్ చేసుకోగలుగుతున్నాను. కాబట్టి నేను ఈ విషయంలో నా స్టాఫ్ సపోర్ట్ అండ్ ఎస్పెషల్లీ మా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అయినటువంటి రమాదేవి గారి సపోర్ట్ నాకు పూర్తిగా ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మేము కూడా విసిఏ ఏపీ యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు అభినందనలు తెలియజేస్తూనే మీ మేడం గారు ఎవరైతే ఉన్నారో రమాదేవి మేడం గారికి, అదేవిధంగా మీకు కోఆపరేట్ చేస్తున్నటువంటి మీ స్టాఫ్ కి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అంటే ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ ని చిన్న చూపుతో కాకుండా ఎంకరేజ్మెంట్ చేస్తే వాళ్ళు ఏ విధంగా వర్క్ చేస్తారు, వాళ్ళలో ఎంత డెడికేషన్ ఉంటుంది అని ఇప్పుడు మీరు అంటే ప్రాణాలకైనా తెగించి మేము వర్క్ చేయాలి అన్నటువంటి మోటోతో ముందుకు వెళ్తున్నాము అని చెప్పి మీరు, ఇది చాలా ఉద్వేగభరితమైనటువంటి విషయం. ఇది ఈ చెప్పినటువంటి సంఘటన ప్రతి ఒక్కరికి కూడా, నార్మల్ పర్సన్సే సరిగా డ్యూటీస్ అవి చేయడం లేదు, ప్రాణాల మీదకి వస్తే వదిలిపెట్టి పారిపోతున్నారు. అయితే ఇప్పుడు మీరు ఈ చెప్పినటువంటి ఉదాహరణలు అన్ని కూడా చూస్తుంటే ఎలా ఉన్నాయంటే, ఒక పక్క నేను ఇందాకే చెప్పినట్లు ఒత్తిడితో కూడుకున్నది, రిస్క్ తో కూడుకున్నది. ఇట్లాంటి ఒత్తిడిలో పడినప్పుడు ఏమవుతుందంటే మన ఫ్యామిలీ అన్ని ఒకసారిగా గుర్తుకొస్తాయి. కానీ అవన్నీ మర్చిపోయి స్వాతంత్ర ఉద్యమంలో జాతీయ నాయకులు పోరాడినట్లు మీ ఉద్యోగంలో ఇప్పుడు మీరు పోరాడుతున్నారు అని అంధ ప్రపంచానికే కాదు మామూలు సకలాంగులకు కూడా తెలియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళు కూడా ఇంతకంటే రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి మీ ఇంటర్వ్యూ ఒక మార్గదర్శి అవుతుందని నేను భావిస్తూ, మరొక ప్రశ్న సార్. అయితే ఇక్కడ మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల గురించి మాకు ఇందాకే వివరించారు. అయితే ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ గా మీరు ఇటువంటి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడానికి ఎప్పుడైనా క్లిష్ట పరిస్థితులు ఏదైనా ఎదుర్కొన్నారా? లేకపోతే నేను ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ అని బాధపడినటువంటి సందర్భాలు ఏవైనా ఉన్నాయా? అటువంటి పరిస్థితులు మీరు ఏ విధంగా అధిగమించారు? యాక్చువల్ గా అయితే గనక కొంత ఆ ఫీలింగ్ అయితే గనక మనకి ఉంటుంది. బికాజ్ అది ఎప్పుడు వస్తుంది అంటే గనక
ఇప్పుడు మేము రోడ్డు మీద సడన్ గా డ్యూటీ చేస్తున్నటువంటి క్రమంలో యాక్చువల్గా లారీ డ్రైవర్స్ మల్టిపుల్ గా లారీస్ ఆపినప్పుడు తలొక కాగితం చూడాల్సి వస్తుందండి. ఆ లారీ వాడు ఇచ్చినటువంటి కాగితాన్ని ఏదైతే గనక ఆ కాగితం చూసేటువంటి క్రమంలో నా పక్కన ఉన్నటువంటి మా క్లర్కో లేకపోతే కనుక నా ఆఫీస్ సబార్డినేట్స్ ఎవరో సహాయం కంపల్సరీ మనకు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే మనమే చూడాలి అని చెప్పేసి అంటే కనుక కొంత ఎక్కువ టైం తీసుకుంటుంది. బట్ అక్కడ ఉన్నటువంటి ఈ డ్రైవర్స్ అంత టైం బికాజ్ ఎందుకంటే కనుక వాళ్ళు కూడా కొన్ని వేల కిలోమీటర్లు జర్నీ చేసి వాళ్ళ డెస్టినేషన్ ని రీచ్ అవ్వడం కోసం అని చెప్పేసి మాలాంటి వాళ్ళని ఎంతో మంది చూస్తూ వస్తూ ఉంటారు ఉండేసి. ఎందుకంటే లారీ డ్రైవర్స్ యాక్చువల్గా పేషెన్సీకి నిజంగా నాకే ఒకసారి అనిపిస్తుంది ఉండేసి. ఎందుకంటే నిజంగా లారీ డ్రైవర్స్ ఉన్నంత పేషెన్స్ ఇంకెవరికి ఉండదేమో అని చెప్పేసి. ఎందుకంటే మనం వాళ్ళని చాలా తక్కువ చిన్న చూపుతో చూస్తాం కానీ మధ్యలో మాలాంటి ఆఫీసర్స్ ప్రతి జిల్లాలోనూ ఆఫీసర్ ఉంటారు. ప్రతి ఒక్క ఊర్లోనూ పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక కానిస్టేబుల్, ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్, ప్రతి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక్క సెకండ్ కన్ను మూసినా చాలా ఘోరమైనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితులు అంత ఒత్తిడిలో వాళ్ళు సుదూర ప్రాంతాలు కలకత్తా నుంచి చెన్నై, లేకపోతే కనుక గుజరాత్ నుంచి విజయవాడ, లేకపోతే ముంబై నుంచి విజయవాడ, ఇట్లా వేల కిలోమీటర్లు జర్నీ చేసి వస్తున్నటువంటి తరుణంలో వాళ్ళు కూడా చాలా ఒత్తిడితో ఉంటారు. ఆ టైంలో ఏంటంటే కనుక మేము ఒకేసారి 5-6 వెహికల్స్ ని ఆపినప్పుడు వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ ని చూసి వెంటనే మేము అందివ్వాల్సినటువంటి పరిస్థితిలో నాకు అనిపిస్తుంది, కొంత ఫీలింగ్ అయితే కనిపిస్తుంది, కొంచెం కనిపిస్తే బాగుండేది కదా, నేను కూడా డాక్యుమెంట్ చెక్ చేసేవాడిని అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. బట్ మ్యాక్సిమం యాక్చువల్గా ఏంటంటే కనుక నేను డిజిటల్ గా మాకు ఒక యాప్ ఉంటుంది అనమాట, ఈ వే బిల్ ఆఫీసర్ అని చెప్పేసి. ఆ యాప్ లో చెక్ చేసుకోవచ్చు. ఆ డాక్యుమెంట్ నెంబరు మేము కొట్టేస్తే కనుక మాకు యాప్ లో తెలిసిపోతుంది కాబట్టి కొంత నాకు అది సహాయపడుతుంది. బట్ కొంత ఫీలింగ్ అయితే కనుక గిల్టీ ఫీలింగ్ అయితే కలుగుతుంది. బట్ నా యొక్క స్టాఫ్ సపోర్ట్ తో దాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. అందరూ కూడా ఇదే విధంగా ఈ స్ఫూర్తితోనే ముందుకు వెళ్ళి వాళ్ళ ఉద్యోగాలు, ఎందుకంటే ఇప్పుడు చీటికి మాటికి మాకు ఎగ్జామ్షన్స్ కావాలని లేకపోతే ఇంకేదైనా గవర్నమెంట్ ని అడగాలని చెప్పేసి అవకాశాలు ఉన్నా కూడా అడిగే రోజు ఇవి. మొన్న కరోనా పాండిక్ లో పల్వెలి ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అందరికి రాష్ట్ర వ్యాప్తంగా కల్పించడం జరిగింది. అది దానివల్ల చాలా కొన్ని వందల వేల మంది విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఇంట్లో అంటే కరోనా పాండమిక్ బారిన పడకుండా ఎంజాయ్ చేశారు. ఇంటికి ఆదాయాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమంలో మీరు బిజీగా ఉన్నారని మాకు సమాచారం ఉంది. అయితే దీనికి మరొకసారి మీకు అభినందనలు తెలియజేస్తూ మరొక ప్రశ్న సార్, అదేంటంటే ఇప్పుడు సాధారణంగా అందులో చేసేటటువంటి ఉద్యోగాలన్నీ కూడా కొద్దిగా డిఫరెంట్ గా ఉంటాయి. అంటే డిఫరెంట్ గా అంటే సాధారణంగా టీచర్స్ గా లేకపోతే లాయర్స్ లేకపోతే అంటే ఒక చోట కూర్చొని వర్క్ చేయడం అన్నట్టుగా ఉంటుంది. బట్ వాటన్నిటితో పోల్చుకుంటే మీది ఒక ప్రత్యేకమైనటువంటి కోవకు చెందింది. ఈ విషయంలో మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? దీన్ని మీరు సమర్థిస్తారా? యా, యాక్చువల్ గా నేనైతే కనుక ప్రతిదాన్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే నేను ఇప్పుడు లారీ చెక్ డ్యూటీ గురించి నేను స్పెషల్ గా చెప్తూ ఉన్నాను. నేను 2019 జూన్ లో నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత నన్ను మా యొక్క జిల్లా హెచ్ఓడి అడగడం జరిగింది, రవీంద్ర గారు మీకు ఏమన్నా ఇబ్బంది అయితే కనుక నేను లారీ చెక్ డ్యూటీస్ వేయను అని చెప్పేసేసి. బట్ నేను ఒకటే చెప్పా ఉండేసేసి, నేను లారీ చెక్ డ్యూటీ చేయకపోతే నా యొక్క సర్కిల్ కి టార్గెట్ తగ్గిపోతుంది. నా సర్కిల్ కి టార్గెట్ తగ్గిపోతే నా ఇమీడియట్ ఆఫీసర్ అయినటువంటి నా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కి బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. కాబట్టి అందుకని చెప్పేసి లేదు సార్, నేను నాకు చేతనైనంత వరకు నేను చేస్తాను, నాకు ఏం ఎగ్జంప్షన్ అవసరం లేదు, విత్ సపోర్ట్ ఆఫ్ మై స్టాఫ్ నేను డ్యూటీ చేస్తానని చెప్పేసి నేను స్పష్టంగా పేర్కొనటం జరిగింది.
దాని ప్రకారమే యాక్చువల్గా ఈ డ్యూటీని నేను వేయించుకోవటం జరిగింది. ఆ డ్యూటీలో నేను పూర్తిగా అంటే ప్రతి ఇష్యూలో కూడా అలాగే ఇప్పుడు మాకు ఒక డీలర్ ఉంటారుండేసి, పేరు మెన్షన్ చేయటం పద్ధతి కాదు కానీ, బట్ ఆ డీలర్ కూడా యాక్చువల్గా చాలా బిగ్ డీలర్ ఉండేసేసి ఆల్మోస్ట్ మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 రాష్ట్రాలకి ప్రతి బ్యాంక్ లో కూడా సీసీ కెమెరాస్ అండ్ సీసీ క్లోజ్డ్ సర్క్యూట్ అలారమ్స్ లేకపోతే ఫైర్ అలారమ్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ బ్యాంక్ కి తనే సప్లై చేస్తూ ఉంటాడు. తను మా దగ్గర మేజర్ కంట్రిబ్యూషన్ తనదే ట్యాక్స్, బట్ తను డిఫాల్టర్. తన్ని ట్యాకిల్ చేసిన విధానం యాక్చువల్గా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఉండేసేసి. అతను యాక్చువల్గా చెన్నై హెడ్ ఆఫీసు, వాళ్ళకి తెలుగు రాదు, అట్లాగే మనకి తమిళ్ రాదు, బట్ వాళ్ళతో మేనేజ్ చేసి ఉండేసి అతని చేత ఆల్మోస్ట్ నేను 2019 నుంచి ఈ రోజు వరకు నేను వచ్చిన వరకు కూడా ఈ రోజు 2019 నుంచి ఈ రోజు వరకు కూడా చూస్తే దరిదాపు అతను ఒక్క దగ్గర నుంచి నేను దరిదాపు 1.5 కోటి పైగా ట్యాక్స్ రూపంలో కట్టించడం జరిగింది. అంటే మనం డీలర్ని ట్యాకిల్ చేసే విధానం. అలాగే మా ప్రీవియస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఆడిట్ చేసి ఒక డీలర్ కి సంబంధించి ట్యాక్స్ అండ్ పెనాల్టీ లెవీ చేసి వెళ్ళిపోవటం జరిగింది. అతనికి సంబంధించి దాదాపు 7 డైరెక్టర్స్ ఉంటారు ఆ కంపెనీకి. ఆ 7 డైరెక్టర్స్ యొక్క మేము ఆస్తులను కూడా సీజ్ చేయడానికి ఉంటుంది. బట్ 7 డైరెక్టర్ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా ఆస్తులు ఉన్నాయా అని చెప్పేసి చూస్తే 7 డైరెక్టర్స్ కి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఆస్తులు లేవు. అట్లాగే వాళ్ళ బ్యాంక్ ఏదైతే మాకు ఇస్తారో ఆ బ్యాంక్ కి పంపిస్తే బ్యాంక్ లో కూడా ఇన్సఫిషియంట్ ఫండ్స్ ఉండేసేసి దాదాపు 1,10,00,000 రూపాయలకి వాళ్ళు డిమాండ్, మా ప్రీవియస్ ఆఫీసర్ నాకన్నా ముందు చేసిన వాళ్ళు డిమాండ్ రేజ్ చేసి వెళ్ళడం జరిగింది. బట్ కలెక్షన్ చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉందండి. ఆ టైంలో నేను అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత నేను లాస్ట్కి తను బెంగళూరులో ఉన్నాడని తెలుసుకుని తన యొక్క పర్సనల్ ఫోన్ నెంబర్ తీసుకుని తను మేజర్ అంటే కనుక ఈ యొక్క కంపెనీ మూసేసి వేరే కంపెనీ రన్ చేస్తూ ఉన్నారు. అతనికి ఫోన్ చేసి నేను ఇమీడియట్ గా ఒకటే చెప్పడం జరిగింది, మీరు ఇమీడియట్ గా వచ్చి మీ నోటీసెస్ తీసుకుని అవి పే చేస్తారా, లేకపోతే కోర్టు కన్నా వెళ్ళండి ఉండేసేసి. అంతే తప్పించి మీరు ఇట్లా తప్పించు తిరిగితే కనుక 7 మీద కూడా నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి నేను అతను ఇచ్చేసినటువంటి క్రమంలో ఇమీడియట్ గా వితిన్ 2-3 days కి తను వచ్చి ఆ నోటీసెస్ అవి తీసుకుని ఉండేసేసి తను కోర్టులో ఇచ్చేసుకోవడం జరిగింది, ఫైట్ చేసుకోవడం జరిగింది. బట్ కోర్టుకు వెళ్ళినా కానీ మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే కనుక తను కోర్టుకు వెళ్లే ముందు కూడా మాకు ఏదైతే రేజ్ అయినటువంటి డిమాండ్ ఉందో ఆ 1,10,00,000కి 12.5% మాకు కట్టి తర్వాత మాత్రమే కోర్టుకు వెళ్ళాలి. 14 లక్షల రూపాయలు నేను అతని దగ్గర నుంచి కూడా వసూలు చేయాలి. అంటే మనం ఎంత పెద్ద డీలర్ అయినా, మేము చిన్న ఎంప్లాయీ కావచ్చు, వాళ్ళు కోర్టులో బిజినెస్ చేస్తూ ఉంటారు ఉండేసేది. బట్ వాళ్ళని ట్యాకిల్ చేసి వాళ్ళని ఏ విధంగా మనము దారిలోకి తీసుకొచ్చి గవర్నమెంట్ కి మనం ఈ యొక్క ట్యాక్సెస్ ని రాబట్టాలి అనేటువంటిది అది మోస్ట్ టాలెంటెడ్ వర్క్ ఉండేసి. నేను అనేది ఏంటంటే కనుక మనం దాంట్లో వాళ్ళు ఒక్కొక్కసారి మన మీద కోప్పడుతుండొచ్చు, వాళ్ళు మాట్లాడేటువంటి పద్ధతిని బట్టి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది, అది ఇంపార్టెంట్ ఉండేసేసి. కాబట్టి ఆ యొక్క దీంట్లో నేను ఏదైతే కనుక చేస్తున్నానో ఆ వర్క్ లో నేను మ్యాక్సిమం నేను ఎంజాయ్ చేస్తూ ఉంటా ఉండేసి. మా స్టాఫ్ కూడా నాకు ఒకటే చెప్తారు ఉండేసేసి, మా డ్యూటీ అలా కూడా ఆ యొక్క కేసు ఏదైతే ఉందో ఆ కేసును తీసుకొచ్చి మీ చేతిలో పెట్టడం సార్ ఉండేసేసి, ఆ తర్వాత వాడిని ఎట్లయినా తీసుకొచ్చి మీరు వాడి చేత కట్టించడం అనేటువంటిది ఇక మాకు మేము నిద్రపోవచ్చు ఉండేసేసి. వాడిని తీసుకొచ్చి మీ ముందుకు నిలబెట్టడం వరకు మా డ్యూటీ. ఆ తర్వాత వాడి చేత ఎట్టైన పరిస్థితుల్లో మీరు కట్టించగలరు అనేటువంటి కాన్ఫిడెన్స్ మాకుంది అని చెప్పేసి వాళ్ళకి నా మీద భరోసా ఉంటుంది. ఆ విధంగా నేను యాక్చువల్గా చేసేటువంటి ప్రతి డ్యూటీలో కూడాను, ప్రతి వర్క్ లో కూడా నేను ఎంజాయ్ చేయడానికే ట్రై చేస్తాను ఉండేసేసి. అది బర్డెన్ గా ఫీల్ అవును. అది మనము ఏదో అంటారు కదా, మనం ఇష్టంతో చేసేది ఎంత కష్టమైనా కానీ
మనకి దాని యొక్క ఇది తెలియదు. బట్ మనం కష్టంతో చేసేది ఏదైనా కానీ మనము దాన్ని ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటాం. కాబట్టి నేను ప్రతిదీ కూడా ఇష్టంతో చేస్తాను, ఇన్వాల్వ్ అయి చేస్తాను. కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇన్ మై డ్యూటీస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ఇక్కడ మాకు కూడా చాలా విషయాలు తెలిసాయి. అంటే ఇష్టంతో చేస్తే ఎంత కష్టమైన పనినైనా సులువుగా చెయ్యొచ్చు, అదే విధంగా కష్టం అనుకుంటే ఎంత సులువైన పని కూడా కష్టంగా ఫీల్ అవుతారు. అయితే మీరు చేసేది అడుగడుగున ప్రత్యేకత సంతరించుకుంది. ఎందుకంటే ప్రతి రోజు కూడా మీరు కొత్త వ్యక్తుల్ని, కొత్త డీలర్స్ ని, కొత్త డ్రైవర్స్ ని, వీళ్ళందరినీ కూడా చూడాల్సి వస్తుంది. కాకపోతే ఇది చాలా నిజంగానే ప్రత్యేకతతో కూడుకున్నది. మీరు ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి ఆఫీసర్స్ ప్రతి జిల్లాలోనూ ప్రతి డివిజన్ లోనూ ఉంటే గనక గవర్నమెంట్ కి ఇంకా వెతుక్కోవాల్సిన పని లేకుండా ఆదాయం వచ్చి పడుతూ ఉంటుంది. కాబట్టి ఇలాగే మీరు ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫున కోరుకుంటూ మరొక ప్రశ్న సార్. అయితే మీకంటూ మీరు ఏదైనా ఒక ప్రత్యేక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారా? అంటే ఈ ఉద్యోగ జీవితానికి సంబంధించి మీకంటూ మీకు అంటే ఇండివిజువల్ గా వాళ్ళు పెట్టిన టార్గెట్స్ కావు, మీరు ఏదైనా లక్ష్యాన్ని ఎంచుకున్నారా? ఇది సాధించాలి నేను అని ఏదైనా అనుకున్నారా? దాన్ని ఒకవేళ అనుకొని ఉంటే గనక మీరు అది ప్రయత్నించే క్రమంలో ఏ విధమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు? నేనైతే కనుక నేను ఎప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి గోల్స్ పెట్టుకోను. అది ఉద్యోగ జీవితమైనా, లేకపోతే ఉద్యమ జీవితమైనా, లేకపోతే కనుక మన యొక్క సమస్య ఇష్యూలోనైనా ఆ టైంని బట్టి మనం డెసిషన్ తీసుకుని ముందుకు వెళ్తూ ఉండాలి. అంతే తప్పించి మనం ఒక గోల్ ఏదో పెట్టుకుని ఉండేసి దానికోసం అంటూ మనం పరిగెత్తాల్సిన అవసరం ఏమి లేదు. బట్ నేనేమంటాను అంటే కనుక మనకి ఏదైతే అప్పచెప్పారో ఆ యొక్క వర్క్ ని మనం డెడికేటెడ్ తో చేసుకుంటూ పోతూ ఉంటే కనుక అదే ఆటోమేటిక్ గా అన్ని జరిగిపోతూ ఉంటాయి. బట్ మనము ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉంటామో ఆ నిర్లక్ష్యమే మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నాకైతే కనుక నా ఉద్యోగ జీవితంలో నాకైతే లక్ష్యాలు లేకపోతే కనుక టార్గెట్స్ అనేటువంటి ప్రత్యేకంగా అయితే కనుక నేనేమి పెట్టుకోలేదు. నేను ఈ స్థితికి వస్తానని కూడా నేను ఎన్నడూ ఊహించుకోలే. నేను ప్రజెంట్ ఉన్నటువంటి డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ అనేటువంటి హోదాకు వస్తానని నేను ఎన్నడూ ఊహించుకోలే. బట్ నా రైట్ ఏదైతే ఉందో ఆ రైట్ కోసం మాత్రం ఎక్కడికైనా వెళ్తా, ఎంత దూరమైనా వెళ్తా పోరాడడానికి. నాకు ఈ ప్రమోషన్ ఇచ్చేటువంటి క్రమంలో కూడా నేను మా కమిషనర్ దగ్గరికి వెళ్ళి నేను పోరాడాల్సి వచ్చింది. అంటే కమిషనర్ మీన్స్ హెచ్ఓడి, అంటే స్టేట్ హెచ్ఓడి. అలాగే నాకు ప్రీవియస్ ప్రమోషన్ ఏసీటీఓ విషయంలో కూడా మా డిపార్ట్మెంట్ మీదే నేను కోర్టుకు వెళ్ళడం జరిగిందండేసి. కాబట్టి మనకి ఆ టైంకి డెసిషన్ తీసుకుంటానండేసి ప్రత్యేకంగా ఒక టార్గెట్, ఒక గోల్ అనేటువంటిది ఏమీ ఉండదు. బట్ నా రైట్ ఏదైతే ఉందో ఆ రైట్ ని నేను ఉపయోగించుకోవడానికి 100% ఎంతవరకైనా వెళ్తా. అలాగే నా బాధ్యతలను కూడా నేను అంతే దీంతో నిర్వర్తించడానికి ప్రయత్నిస్తూ ఉంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడ ఒక మంచి డిఫరెంట్ విషయాన్ని ఒకటి చెప్పారు. అందరూ కూడా గోల్స్ పెట్టుకోవాలి, లక్ష్యాలు సాధించాలి, దానికోసం ప్రయత్నాలు చేయాలి అని చెప్తూ ఉంటారు. మీరు మాత్రం ఇక్కడ అంటే మీ పర్సనల్ ఒపీనియన్ గా లక్ష్యాలు అవి ఏం పెట్టుకొని సమయానికి తగ్గట్టుగా మనము డెసిషన్ తీసుకొని దానికోసం మాత్రం డెడికేషన్ గా వర్క్ చేయాలి అని చెప్పడం చాలా బాగుంది. ఇది నిజం కూడా. అయితే ఇక్కడ మానవ సంబంధాల సిద్ధాంతం అని మాకు చిన్నప్పుడు చదువుకున్నాం మనందరం కూడా. అయితే ఇది మీరు పాటిస్తున్నారు కాబట్టే మీ డీలర్స్ తోనూ, డ్రైవర్స్ తోనూ, లేకపోతే పై ఆఫీసర్స్ తోనూ, లేదా క్రింది స్టాఫ్ తోనూ ఇందాక మీరు చెప్పినట్లు 5 వేళ్ళు ఒకే రకంగా లేకపోయినా వాళ్ళందరినీ కూడా నేను కోఆర్డినేట్ చేయగలుగుతున్నాను అంటే దానికి ఖచ్చితంగా ఈ మానవ సిద్ధాంతాల మానవ సంబంధాల సిద్ధాంతం ఇది చక్కగా ఉపయోగపడింది. ఎందుకంటే ఒక పైన ఆఫీసర్ ఎప్పుడు కూడా అజమాయిషీ చేసే దీంట్లో ఉంటే, అదే విధంగా అజమాయిషీ చేయాల్సిన టైంలో చేయకపోతే స్టాఫ్ క్రమశిక్షణ రాహిత్యం బయటపడుతుంది, వాళ్ళు అలా తయారవుతారు అని చెప్పి అది చెప్తుంది. ఇది మీరు చక్కగా ఒక సోషల్ స్టూడెంట్, ఆర్ట్స్ స్టూడెంట్ గా మీరు ఇది గుర్తు పెట్టుకొని ఇది చేస్తున్నారని నేను భావిస్తున్నాను. అయితే ఇక్కడ మరొక ప్రశ్న సార్ మా కోసం. అదేంటంటే ఈ రోజు మీరు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు ప్రభుత్వం చేత తీసుకోవడం జరిగింది. నాకు తెలిసి మేమందరం కూడా విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అందరూ కూడా అవార్డు మాకందరికి లభించిందని గర్వంగా ఫీల్ అవుతున్నాం.
అదే విధంగా ఆ అవార్డుకే ఒక అందం వచ్చిందని మీ ఇంటర్వ్యూ విన్న ప్రతి ఒక్కరి మనసులో కూడా అనిపిస్తుంది. అయితే మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, మీ పర్సనల్ ఒపీనియన్? యాక్చువల్గా నేనైతే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే కనుక ఫస్ట్ రవీంద్ర బాబు అనేటువంటి వ్యక్తి ఉద్యోగం లేనిదే రవీంద్రబాబు అనేటువంటి వ్యక్తి లేడు. ఆ ఉద్యోగానికి మనం ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నామో, లేకపోతే గనక ఎంత మనం అచీవ్మెంట్ సాధించాము అనేటువంటి తెలియజేయటం అనేటువంటిది ఈ అవార్డు రూపంలోనే మనకి కనిపిస్తుందండి. నేను ఉద్యోగ సంఘ నాయకుడిగా, లేకపోతే గనక విజువల్లీ ఛాలెంజ్డ్కి సర్వీసెస్ చేసినటువంటి వాడిగా బెస్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అవార్డు కానీ, లేకపోతే బెస్ట్ ఇండివిజువల్ వర్కింగ్ ఆన్ ది ఇష్యూస్ ఆఫ్ విజువల్లీ ఛాలెంజ్డ్ కానీ, అలాగే బెస్ట్ రోల్ మోడల్ కానీ, ఇట్లాంటి చాలా అవార్డ్స్ నేను ఇప్పటికే తీసుకోవటం జరిగింది. బట్ ప్యూర్లీ డిఫరెంట్గా నాకేదైతే కనుక ఈరోజు 3 పూట్ల భోజనం పెడుతుందో, నేను ఈరోజు మీ అందరి ముందు ఈ విధంగా నిలబడడానికి కారణమైందో, ఆ ఉద్యోగ జీవితంలో నేను నార్మల్స్తో పోటీ పడి ఈరోజు అవార్డు సాధించడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది. నన్ను కలెక్టర్ గారు కూడా వెళ్ళిన వెంటనే అంటే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఏఎండి ఇంతియాజ్ గారు ప్రీవియస్ గా మా డిపార్ట్మెంట్ లోనే, కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ లోనే ఆయన డిప్యూటీ కమిషనర్ గా చేసి తర్వాత కన్ఫర్డ్ ఐఏఎస్ గా వెళ్ళారు. ఆయన ఫస్ట్ వెళ్ళిన వెంటనే ఎన్ని అవార్డ్స్ తీసుకుంటావు రవీంద్ర అని చెప్పేసి నన్ను అడగటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ఎస్పీ అండ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కృష్ణా డిస్ట్రిక్ట్ అండ్ జాయింట్ కలెక్టర్ మాధవీలత మేడం అందరూ ఒక్కసారిగా నవ్వారండి. కాబట్టి మనకి ఆ అవార్డ్స్ అన్నిటికంటే కూడా నాకు ఈ అవార్డే నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మనము మన యొక్క అందుల సంఘాలతోనో, లేకపోతే వికలాంగుల సంఘాలతోనో, లేకపోతే వీటితో పోటీ పడి చేయటం అనేటువంటిది ప్యూర్లీ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఫస్ట్ మన ఉద్యోగ జీవితంలో నార్మల్స్తో, అది యాజ్ ఏ గెజెటెడ్ ఆఫీసర్ గా నేను ఈ అచీవ్మెంట్ సాధించడం అనేది మాత్రం నేను చాలా సంతోషిస్తున్నా ఉండేసి. బికాజ్ విజువల్లీ ఛాలెంజ్డ్ అనేటువంటి వాళ్ళు ఏమీ చేయలేరు అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేను నార్మల్స్తో పోటీ పడి, అది ఒక ట్యాక్స్ ఎర్నింగ్ డిపార్ట్మెంట్స్ లో నేను యాక్చువల్గా వాళ్ళతో పోటీ పడి కలెక్షన్స్ చూపించి ఈరోజు నేను ఈ అవార్డు పొందినందుకు ఐఎమ్ ఫీల్ వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ సార్. కష్టపడిన దానికి ఫలితం వచ్చినప్పుడే అది రైతైనా, ఒక తండ్రి అయినా, లేకపోతే ఒక ఉద్యోగి అయినా పూర్తి సంతృప్తిని పొందుతాడు. అదే ఈరోజు మీరు కూడా పొందుతున్నారు అని మేము భావిస్తున్నాం. ఇక మరొక ప్రశ్న సార్ మా కోసం. ఇప్పుడు విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అంటే ఒక ఉద్యోగి కావచ్చు, ఒక విద్యార్థి కావచ్చు, వాళ్ళు అందులై ఉంటే గనక వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏదైనా సరే ఆ సమస్యకు పరిష్కారం మా దగ్గర దొరుకుతుంది అంటూ అభయహస్తం ఇచ్చేటటువంటి విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్థాపకులు, అదే విధంగా స్టేట్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మీకు ఇవి 2 కళ్ళు అని మేము అనుకుంటూ ఉంటాం. అయితే ఏవి 2 కళ్ళు అంటే విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒకటి, రెండోది మీ ఉద్యోగం. ఈ 2 కూడా సమానం మీకు. అటువంటప్పుడు అది చూస్తే ఏమో ప్రాణాలకు తెగించి పోరాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది చూస్తే ఏమో రకరకాల సమస్యలతో పాపం చూపు లేని వాళ్ళు మీ దగ్గరికి వచ్చి వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి వెంటనే స్పందన మీరు తెలియజేసి వాళ్ళ సమస్యలు తీర్చాల్సి ఉంటుంది. ఈ రెండింటిని మీరు బ్యాలెన్స్ చేయడానికి మీరు ఎటువంటి ప్రణాళికని అమలు చేసుకుంటున్నారు? యాక్చువల్గా నాకు ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే నేను రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం నాకు పెద్ద కష్టమేమీ కాదు. బట్ నాకు ఉన్నటువంటి పెద్ద ఇబ్బంది ఏంటి అంటే కనుక రోజుకు వచ్చేసరికి పర్ డే వచ్చేసరికి నేను 80 నుంచి 100 మందితో ఫోన్లో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. దాన్ని అవాయిడ్ చేయలేను, అలాగని చెప్పేసేసి కంటిన్యూ చేయలేనటువంటి పరిస్థితి. నా పరిస్థితి ఎవరికీ అర్థం కాదు. ఎవరికైనా కానీ ఏమనిపిస్తుంది అంటే కనుక జస్ట్ ఒక ఫోన్ కాల్ చేస్తే సమాధానం చెప్పడానికి ఏంటి అనిపిస్తుంది.
బట్ ఉద్యోగ బాధ్యతలు నా మీద చాలా బర్డెన్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం నా ముందు చాలా మంది డీలర్స్ కానీ, లేకపోతే కనుక నా స్టాఫ్ కానీ, లేకపోతే నేను మీటింగ్స్ లో కానీ ఎన్నిటిలోనూ ఉండాల్సి వస్తుందండి. అటు ఫోన్ చేసినటువంటి మన యొక్క అసోసియేషన్ మెంబర్స్ కానీ, లేకపోతే కనుక విజువల్లీ ఛాలెంజ్ కమ్యూనిటీ కానీ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అనేటువంటి ఒక దీనికి నిర్వేదానికి గురవుతారేమో అని చెప్పేసి అదొక ఇది. బట్ ఇవన్నిటిలో కూడా నాకైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మాత్రం మెయిన్ ఈ యొక్క కాల్సే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే కనుక నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ 10-10:30కి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ వరకు ఆఫీస్లో ఉండేటువంటి క్రమంలోనే కాల్స్ వస్తూనే ఉంటాయి కంటిన్యూగా. కొన్ని సందర్భాల్లో నేను మ్యూట్ చేసేసుకోవాల్సినటువంటి తప్పని పరిస్థితి నాకు ఏర్పడుతుందండి. కానీ బట్ కమ్యూనిటీ ఏమనుకుంటుంది అంటే కనుక ఫోన్స్ లిఫ్ట్ చేయరు అని చెప్పేసి. ఆ ఫోన్స్ కూడా ఎట్లా ఉంటాయంటే కనుక ఇక్కడ వర్క్ కొంత ప్రెజర్ నాకు తగ్గాలి అంటే కనుక వాళ్ళు ఏ ఇష్యూ మీద, ఇప్పుడు ఆ జిల్లాకు సంబంధించిన ఇష్యూ ఆ జిల్లా ప్రెసిడెంట్నో జిల్లా జనరల్ సెక్రటరీనో ఎవరినో అడగొచ్చు ఉండేసి, అలాగే అన్ఎంప్లాయీస్ కి సంబంధించిన ఇష్యూ ఉంది అంటే కనుక యూత్ అసోసియేషన్ మనం ఏర్పాటు చేస్తాం, వాళ్ళకి సంబంధించి వాళ్ళని అడగొచ్చు ఉండేసి. బట్ అన్ని క్వశ్చన్స్ కి సమాధానం రవీంద్ర బాబు అనేటువంటి ఒక రకమైనటువంటి ఇది ఏర్పడిపోయింది కమ్యూనిటీలో. కాబట్టి వాళ్ళు నా మీద పెట్టుకున్నటువంటి హోప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒమ్ము చేయకోకుండా పనిచేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంటుంది. నేను నా మీద ఒక నమ్మకంతో, అంటే వాళ్ళు ఫోన్ చేసేది కూడా నా మీద ఒక నమ్మకంతో ఫోన్ చేస్తారండి. అది అన్నయ్య అయితే కనుక ఒక మంచి సజెషన్ ఇస్తాడని. బట్ నాకేంటంటే కనుక ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకునేటువంటి క్రమంలో ఈ కాల్స్ విషయంలోనే కొంత ఇబ్బంది పడుతూ ఉన్నాను. రెండోది వచ్చేసరికి అవి ఎట్లా ఉంటాయంటే కనుక రకరకాల ఇష్యూస్ అనమాట ఉండేసేసి. కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని వాళ్ళ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటాయి, కొంత వచ్చేసరికి వాళ్ళకి రిక్రూట్మెంట్ ఇష్యూస్ ఉంటాయి. అంటే ఈవెన్ ఆల్సో ఎంత విచిత్రంగా ఉంటాయంటే మ్యారేజ్ ఇన్సెంటివ్ అవార్డు రాకపోయినా కానీ రవీంద్రబాబుకే ఫోన్ చేస్తారండి. అలాగే స్కాలర్షిప్ రాకపోయినా కానీ రవీంద్రబాబుకే ఫోన్ చేస్తారు. అలాగే ల్యాప్టాప్ రాకపోయినా కానీ రవీంద్రబాబుకే ఫోన్ చేస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆన్సరబుల్ రవీంద్రబాబే అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. బికాజ్ అది నా తప్ప లేకపోతే కనుక ఏంటి అనేటువంటిది నన్ను నేనే ఇది చేసుకోవాలని పరిస్థితి. అట్లా అని చెప్పేసి మీరు నాకు ఫోన్ చేసిన వాళ్ళకి మీరు నాకెందుకు ఫోన్ చేశారు, మీ యొక్క జిల్లా ప్రెసిడెంట్ని అడగండి అని చెప్పేటువంటి మనస్తత్వం నాది కాదు. వచ్చినటువంటి వాళ్ళకి ఏదో ఒక ఆన్సర్ చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. వాళ్ళు ఆ హోప్ తోనే నాకు కాల్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆన్సర్ చేయాలి. బట్ నాకు ఇక్కడ ఇష్యూ అలా ఏంటంటే కనుక ఆ ఫోన్ కాల్సే నాకు ఇష్యూ అవుతుంది తప్పించి రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం అయితే నాకు పెద్ద ఇబ్బంది అయితే కాదు. బట్ బాధ్యతల్ని ఎవరైతే కనుక జిల్లా నాయకత్వాలు వాళ్ళు తీసుకున్నారో ఈ యొక్క కాల్ చేసేటువంటి వాళ్ళు అన్నిటికీ అన్నకే కాల్ చేసే కంటే కూడా లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ కి ఎవరైతే కనుక స్ప్లిట్ చేశాం కదా మనం జిల్లాల వారీగా, అటు వీసీవైఏ కానీ వీసీఈఏ కానీ, వాళ్ళకి కొన్నిటిని కనుక వాళ్ళని అడిగితే కనుక అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటి ఇష్యూని అక్కడ ఉన్నటువంటి ఏడీకో కలెక్టర్కో వాళ్ళ దృష్టికి వాళ్ళు తీసుకెళ్తే కనుక ఈ బర్డెన్ నాకు తగ్గుతుందని చెప్పేసి నేను భావిస్తున్నా. రాష్ట్ర స్థాయి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దాన్ని నేను బాధ్యత తీసుకోవాల్సిందే, వాటి గురించి నేను ఇచ్చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మళ్ళా దీంట్లో కూడా రెండు ఇష్యూస్ అనుకుంటా ఏంటే కనుక డైరెక్ట్ గా మమ్మల్ని ఇగ్నోర్ చేసి మీరే ఆన్సర్ చేసేసేస్తున్నారు, ఇంకా మాకు ఎక్కడ విలువ ఉంటుంది అంటారు. బట్ ఇక్కడ నేను అట్లా అని చెప్పేసి ఫోన్ చేసినటువంటి వాడికి మీ జిల్లా నాయకుడికి ఫోన్ చేసి మాట్లాడుకోండి అని చెప్పేసి నేను చెప్తే ఇతను ఫీల్ అవుతారు ఉండేసి. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే కత్తి మీద సాములాగా ఉంటాయి. కానీ తప్పదు ఉండేసి మనం ఒక దీన్ని
సర్వీస్ మోటోగా ముందుకు వచ్చాం కాబట్టి అది కష్టమైన నిష్ఠూరమైన ఏదైనా మనం చేయగలిగినంతసేపు చేయగలిగినంత కాలం ఒక డెడికేటెడ్ తో ఒక దీంతో చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది చెప్పేసేసి, అలాగే ఆ నమ్మకం వాళ్ళకున్నంత వరకు కూడా నేను దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పడుతూ లేస్తూ పడుతూ అన్నట్టు రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అట్ ది సేమ్ టైం నేను ఈ రెండింటితో పాటు ఫ్యామిలీని కూడా నేను బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుని వెళ్లాల్సినటువంటి తప్పని పరిస్థితి అయితే నాకుంది. ఎందుకంటే నాతో పాటు ప్రధాన ఉద్యోగ సంఘాల నాయకులైనటువంటి వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నప్పుడు కూడా ఇదే అడుగుతారు ఉండేసి, నువ్వు ఎందుకు కరాఖండిగా చెప్పవు, ఇన్ని కాల్స్ ని రిసీవ్ చేసుకుంటున్నావు ఉండేసి, నీ హెల్త్ ఏమవుతుంది అని చెప్పేసి ప్రధాన ఉద్యోగ సంఘ నాయకులతో పాటు ఉన్నప్పుడు కూడా ప్రతి 2-3 నిమిషాలకి ఒక కాల్స్ వచ్చినప్పుడు నన్ను అడిగినటువంటి పరిస్థితి. బట్ మీ పరిస్థితి వేరన్నా మా పరిస్థితి వేరు, మీరు ఆ విధంగా చెప్పినా గానీ ఇదైపోతారు. బట్ మా కమ్యూనిటీలో నేను ఒక్కడికి చెప్పినా గానీ అది 100 మందికి స్ప్రెడ్ అవుతుంది అన్న కనీసం ఆన్సర్ కూడా చేయట్లేదు అని చెప్పేసి, కాబట్టి ఒక హోప్ తో నాకు కాల్ చేసినప్పుడు నేను వాళ్ళకి ఆన్సర్ చేయాల్సినటువంటి తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ప్లస్ మీకు వచ్చేసరికి ఓన్లీ ఎంప్లాయీస్, అది కూడా ఇష్యూస్ ఉన్నటువంటి లిమిటెడ్ ఎంప్లాయీసే ఫోన్ చేస్తారు. నాకు ఇక్కడ అట్లా కాదు, అటు స్టూడెంట్స్, అన్ఎంప్లాయీస్, ఎంప్లాయీస్ ముగ్గురికి రిప్రజెంటేటివ్ నేనే అయిపోవాల్సి వస్తుంది ఉండేది. కాబట్టి తప్పని పరిస్థితుల్లో దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకునే చేస్తున్నా అన్నప్పుడు వాళ్ళు జోక్ వేస్తూ ఉంటారు, నీ యొక్క పేషెన్స్ కి హ్యాట్స్ ఆఫ్ నాయన అని చెప్పేసి. కాబట్టి కొంత ఆ విషయంలోనే కొంచెం ఇబ్బంది పడుతున్నాను తప్పించి, లేకపోతే కనుక నేను పెద్ద ఇబ్బంది పడటం లేదని చెప్పేసి ఇబ్బంది పడననే భావిస్తానుండేసి. కాకపోతే ఈ ఇష్యూలో మాత్రమే కొంత నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అయినా, అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఈ సందర్భంగా, అదేంటంటే ఎందుకు ఈ రకంగా మీరంటే ఒక నమ్మకం ఏర్పడింది అంటే, బయట చాలా అసోసియేషన్స్, చాలా ఫండింగ్ వస్తున్నటువంటి అసోసియేషన్స్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద అసోసియేషన్స్, అవన్నీ కూడా లెవెల్లో కూడా ఉండొచ్చు అవి. అయితే కూడా ఏంటంటే వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు ఏంటంటే ఒకటి అడిగితే ఇంకొకటి సమాధానం చెప్పడం, లేకపోతే ఇంకొక తేడాగా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఒక అవినీతి, వాళ్ళ యొక్క అవినీతిని, నిజాయితీ లేకపోవడాన్ని బయట పెడుతున్నటువంటి ఈ క్రమంలో మీరంటే ఇప్పుడు మీరు ఇందాక మీ ఉద్యోగ జీవితం గురించి చెప్తూ వివరించినటువంటి విషయాలను చూస్తేనే అన్ని విషయాల్లో ఏ విధంగా మీరు పనిచేస్తారనేది అర్థమైపోతుంది. కాబట్టి ఆ నమ్మకమే ప్రజల్లో కలిగింది. కాబట్టి మీ కమ్యూనిటీ మిమ్మల్ని ఆ విధంగా వాళ్ళు నమ్మి ప్రతి విషయం కోసం మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. ఇంకెవరైనా ఏమైనా చెప్పినా వాళ్ళకి నచ్చదు, నమ్మబుద్ధి కాదనమాట. అది మేము అనుకుంటున్నటువంటిది. అయితే ఇంకా మీరు అన్నట్లు జిల్లా యాజమాన్యాలు కూడా కొద్దిగా వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళకి చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు అనేది కూడా వాస్తవమే. కాకపోతే ఇక్కడ నాకు తెలిసి జిల్లా యాజమాన్యాలు కూడా కొద్దిగా చేతనత్వాన్ని పొంది చురుగ్గా వర్క్ చేయడం మొదలు పెడితే, వాళ్ళ అవసరాలలో వెంటనే స్పందించడం గనక వాళ్ళు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీ కాల్స్, మీకు బర్డన్ అనేది తగ్గుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. అదే విధంగా వీళ్ళు ఫోన్ చేసేటటువంటి వాళ్ళు కూడా అసలు ఇది చిన్న విషయమా పెద్ద విషయమా, దీనికి సొల్యూషన్ ఎక్కడైనా దొరుకుతుందా అంటే జిల్లా యాజమాన్యానికి సంబంధించి అని కూడా ఒకసారి లీడర్షిప్ ని ఒకసారి ఆలోచిస్తే గనక వాళ్ళు కూడా కొద్దిగా మారుతారు అనేది ఈ ఇంటర్వ్యూ తర్వాత అయినా నేను మారుతారనే భావిస్తున్నాను. ఈ రకంగా మీకు ఒత్తిడి తగ్గించేటటువంటి కార్యక్రమంలో అందరూ కూడా ఇక సంసిద్ధులు అవ్వాలని చెప్పేసి నేను ఇక్కడ పిలుపునిస్తూ ఈ సందర్భం వచ్చింది కాబట్టి, అదే విధంగా జిల్లా యాజమాన్యాలు కూడా కొద్దిగా యాక్టివ్ కావాలని చెప్పేసి అంటే యాజ్ ఏ ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ గా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అది అర్థమైంది. అది వాళ్ళు ఫీల్ అయ్యి కొద్దిగా మీరంతా, మీకు మాకు ఉన్నటువంటి సమస్యలన్నీ మీకు ఉన్నాయి, మీకు ఫ్యామిలీ ఉంది, మీకు విజువల్లీ ఛాలెంజ్ సైట్ ఉంది. కానీ మీరు ఇప్పుడు ఇన్ని వర్క్స్ చేసేటప్పుడు అందరూ అలా ఎందుకు చేయకూడదు అన్నటువంటి ఆలోచన ఒకటి వస్తే చాలు, ఇంకా అసలు విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనడంలో
ఏమాత్రం సందేహం లేదు. చివరిగా ఒక ప్రశ్న సార్. ఇప్పుడు ఈ ఇంత టెక్నాలజీ, మీరు కూడా ఏదో యాప్ ఉపయోగించి నేను కూడా నా డ్యూటీ సక్రమంగా చేసుకుంటున్నానని చెప్తున్నారు. అదే విధంగా రకరకాల యాప్స్ వచ్చినాయి. అయితే ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా స్కూల్స్ ఉన్నాయి, మొబైల్స్ ఉన్నాయి, అన్ని నేర్చుకుంటున్నారు. కానీ విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ మాత్రం అటు అధికారులు కావచ్చు, ఇటు పేరెంట్స్ కావచ్చు, ఇటు టీచర్స్ కావచ్చు, ఎవరైనా సరే చిన్న చూపు చూడడం మాత్రం మానడం లేదు. వాళ్ళని ఉద్దేశించి అదే విధంగా అన్ని సహకరించి సహాయం చేస్తున్నటువంటి కొలీగ్స్ ఉన్నప్పుడు ఏమి మాకు చేత కాదు, మేము కనపడదు మాకు అని చెప్పి న్యూనత భావంతో అసలు పని చేయడానికి ఒళ్ళు బద్దకించినటువంటి వాళ్ళు ఉంటారు, మన విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు కూడా. అటువంటి వాళ్ళని ఉద్దేశించి మీరు వీళ్ళిద్దరికి కలిపి ఇచ్చేటటువంటి సందేశం ఏంటి? ఇక్కడ 2 విషయాలు మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, మనకి ఉద్యోగ జీవితంలోకి వచ్చిన వెంటనే మనం చేసేటువంటి పని గురించి ట్రైనింగ్ అనేటువంటిది ఏ డిపార్ట్మెంట్ లోనూ ఇవ్వడం లేదు. మెయిన్ అది చాలా పెద్ద మైనస్ ఉండేది. అవును, నార్మల్స్ వచ్చేసరికి వాళ్ళు చూసి నేర్చుకుంటారు. వాళ్ళకు కూడా చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే వాడు పక్కనోడు వీడు నేర్చుకుంటే గనక వీడు నాకన్నా ముందుకెళ్ళిపోతాడేమో అని చెప్పేసి వాడికే నేర్పించరు. బట్ వాళ్ళు కొద్ది గొప్ప కనిపిస్తుంది కాబట్టి వాళ్ళంతా కూడాను వాళ్ళు ఏదో ఒక విధంగా టర్న్ పేజ్ లెర్న్ వర్క్ అన్నట్టు ఉండేసేసి పాత పేజీని చూసి కొత్త పేజీని రాయడం నేర్చుకుంటారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. బట్ మనకు వచ్చేసరికి ఒక స్పెషల్ ట్రైనింగ్, మనం ఏదైతే వర్క్ చేయగలమో దాని మీదన్నా కానీ మినిమం ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నా. అదే విషయాన్ని మీ అందరికీ తెలుసు. నేను గత 2 years బ్యాక్ HRDI ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ చక్రపాణి గారిని తీసుకురావడం, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఏపీహెచ్ఆర్డిఐ ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేయటం, ఆయన రిటైర్ అయిపోయినప్పటికీ కూడా మన మీద స్పెషల్ కాన్సన్ట్రేట్ చేసి ఏదైతే డిఓపిటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఓపిటి డైరెక్టర్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి స్పెషల్ ఫండింగ్ తీసుకువచ్చి మనకి ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేయటం జరిగింది. కొంతమందికి ట్రైనింగ్ స్టార్ట్ కూడా చేశారు. ఆ ట్రైనింగ్ స్టార్ట్ చేసినటువంటి క్రమంలో కూడా నిజంగా అక్కడ ట్రైన్ ఇచ్చేటువంటి ఫ్యాకల్టీసే ఆశ్చర్యపోయారు ఉండేసి, వీళ్ళ దగ్గర ఇంత నాలెడ్జ్ ఉందా అని చెప్పేసి. మనని మనం ప్రూవ్ చేసుకోవడానికి అది చాలు. వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. బట్ మధ్యలో ఈ కరోనా పాండమిక్ వలన 15th మార్చి ఏదైతే కనుక 15th మార్చిన ఆ రోజు ట్రైనింగ్ ఆపేయాల్సినటువంటి తప్పని పరిస్థితి ఏర్పడింది. మరలా ఆ ట్రైనింగ్ కంటిన్యూ చేయాలని చెప్పేసి నేను భావిస్తున్నా. ఆ కంటిన్యూ ట్రైనింగ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనం ప్రూవ్ చేసుకున్నాం కాబట్టి ఆ రోజు యాక్చువల్గా వాళ్ళే ఫ్యాకల్టీసే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇక్కడికి ట్రైనింగ్ వచ్చినటువంటి నార్మల్ ఎంప్లాయీస్ అందరూ కూడా పడుకుని గురకలు పెడుతూ నిద్రపోతూ ఉంటారు. మేము ఒక పక్కన లెక్చర్ చెప్తూనే ఉంటాము. బట్ మీరు ఇంత శ్రద్ధగా మేము అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేయగలుగుతున్నారు అంటే కనుక అసలు వాళ్ళే ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. అంత టాలెంట్ మన దగ్గర ఉంది. బట్ ఆ టాలెంట్ వెలికి తీసేటువంటి ఇన్స్టిట్యూట్ లేకపోతే డిపార్ట్మెంట్ ఎవరు ముందుకు రాకపోవటం వల్లనే మన టాలెంట్ బయటికి రావటం లేదు. మనకి కొంత ప్రాపర్ ట్రైనింగ్ కనుక ఇచ్చినట్లయితే కనుక ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేయగలుగుతారని చెప్పేసి నేను నమ్ముతున్నా. బికాజ్ ఇప్పుడు ఏంటంటే కనుక మనకు ఒక వరం ఏంటంటే కనుక ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రీవియస్ గవర్నమెంట్ లో పేపర్లెస్ ఆఫీసెస్ గా మొత్తం రూపాంతరం చెందాలని చెప్పేసి భావించి మ్యాక్సిమం ఉండేసేసి పేపర్లెస్ ఆఫీసెస్ వైపు అడుగులు పడుతున్నటువంటి సందర్భం. ఆ పేపర్లెస్ ఆఫీసెస్ అనేటువంటి ఎప్పుడైతే కనుక మనకి అందుబాటులోకి వస్తాయో అది ఖచ్చితంగా విజువల్లీ ఛాలెంజ్డ్ కమ్యూనిటీకి మాత్రం ఒక గిఫ్ట్ లాంటిది. ఎందుకంటే మనకి జాస్ కానీ ఎన్విడిఏ కానీ ఇటువంటి సాఫ్ట్వేర్స్ ఉన్నటువంటి క్రమంలో పేపర్ మనం చదవటము రాయటము ఈ రెండే ఇబ్బంది. బట్ మన సిస్టమ్ గనక మనం ప్రాక్టీస్ చేసి నిజంగా గనక మనం దాంట్లో నిష్ణాతులం అయితే, నేను ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నానండేసి. ఆల్మోస్ట్ ఐ థింక్
4-5 అనుకుంటాను, నాకు తెలిసి 4-5 ఇయర్స్ లో అనుకుంటాను. మన స్టేట్ అడ్వైజర్ ఎన్ అన్నవరం గారు ప్రజెంట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. బట్ దీనికన్నా ముందు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసేవాళ్ళు. ఎక్కడ? కాకినాడలో పనిచేసేవాళ్ళు. ఆ కాకినాడలో పనిచేస్తున్నటువంటి క్రమంలో అక్కడ లోకల్ మినిస్టరు యాక్చువల్ గా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్ కాబట్టి ఫండింగ్ చాలా ఎక్కువ వచ్చేది. ఆ జిల్లాకి ఫండింగ్ చాలా ఎక్కువ వచ్చేది ఉండేది. ఆ ఫండింగ్ చాలా ఎక్కువ వచ్చినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరి మీద కూడా చాలా ఒత్తిడి ఉండేది. ఇతను జిల్లా హెడ్ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసేవాడు. ఎంత డెడికేటెడ్ గా వర్క్ చేశారంటే యాజ్ ఏ టోటలీ బ్లైండ్ అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్ కూడా దీని మీద పూర్తిగా ఆధారపడేవాడు. నెట్ ని వినియోగించుకోవడం కానీ, లేకపోతే ఏ విషయంలోనైనా సరే ఈమెయిల్ చెక్ చేయటం కానీ, లేకపోతే కనుక అప్పుడే కొత్తగా ఈ యొక్క డిపార్ట్మెంట్స్ లో సాఫ్ట్వేర్స్ డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉండేది. అలాగే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ సంబంధించి టెండర్స్ ప్రక్రియ కానీ వీటిలన్నిటి విషయంలో పూర్తిగా ఇతని మీదే ఆధారపడేవాడు. ఆల్మోస్ట్ ఒక్కొక్క రోజు అయితే కనుక నైట్ 7-8 వరకు కూడా కూర్చుని తను వర్క్ చేసేవాడు ఉండేది. అంటే టెక్నాలజీ అనేటువంటిది తన చేతిలో ఉంది కాబట్టి, తనని తను ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి అక్కడ ఎప్పుడూ ఎంటెక్లు బీటెక్లు చదివినటువంటి వాళ్ళు కూడా టోటల్లీ బ్లైండ్ అనేటువంటి అన్నవరం గారి మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మన దగ్గర ఖచ్చితంగా టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా కష్టపడాలి. మనం ఈ యొక్క ఉద్యోగ జీవితంలో మినిమం 30-35 సంవత్సరాలు ప్రతి ఒక్కరు పనిచేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి ఆఫీసర్ రేపు ఉండరు, రేపు ఉన్నటువంటి ఆఫీసర్ ఎల్లుండి ఉండరు, అందరూ ఒకే విధంగా ఉంటారనేటువంటి గ్యారంటీ లేదు. కాబట్టి మనం ఏదో ఒక పని చేయగలిగినటువంటి పనిని చేయటం మాత్రం ఖచ్చితంగా అలవర్చుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మన హక్కులను ఎప్పుడైతే మనం అడుగుతూ ఉంటామో అట్లాగే మన బాధ్యతలను కూడా 100% నిర్వర్తించాల్సినటువంటి ఇది మనకుంది. ఎందుకంటే కనుక మనం నెల తిరిగేసరికి జీతం తీసుకుంటున్నాం, ఆ జీతానికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంటుంది. రెండో క్వశ్చన్ వచ్చేసేసరికి మనకి హక్కుల గురించి మాట్లాడే వాళ్ళు బాధ్యతలు తీసుకోవట్లా. మీరు అడిగినటువంటి క్వశ్చన్ లోనే ఇది తెలిసింది. హక్కుల గురించి అడిగేటువంటి వాళ్ళు బాధ్యతలు తీసుకోవట్లా. నాకు గవర్నమెంట్ ఎగ్జామ్షన్ ఇచ్చింది, నాకు కూడా కొంతమంది చెప్పారు ఉండేసేసి పలానా ఆఫీస్ లో పలానా వాళ్ళు ఈ విధంగా మాట్లాడతారు అని చెప్పేసేసి. కొంతమంది ఉన్నారు ఉండేసి వాళ్ళ మీద వీళ్ళ మీద లెక్క పెట్టే వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళు మారాల్సినటువంటి పరిస్థితి. రేపు రాబోయే రోజులన్నీ కూడా గడ్డు పరిస్థితులు. ఆ గడ్డు పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఫండింగ్ లేదు కానీ కంపల్సరీ రిటైర్మెంట్ సర్వీస్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ మనం ఇంతకు ముందే చూసాం. సెంట్రల్ గవర్నమెంట్ లో 50 years నిండినటువంటి వాళ్ళు ఎవరైతే కనుక ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ఉండేసేసి కంపల్సరీ రిటైర్మెంట్ సర్వీస్ అంటే వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ బాగోకపోతే బలవంతంగా వాళ్ళని రిటైర్ చేస్తామని చెప్పేసి ఒక స్కీమ్ను తీసుకొచ్చారుండే. అలాగే బిఎస్ఎన్ఎల్ రీసెంట్ గా వాళ్ళకు ఉన్నటువంటి 1,60,000 మంది ఎంప్లాయీస్ లో 1,15,000 మందిని కంపల్సరీ రిటైర్మెంట్ కింద బయటికి పంపించేశారు. ఫస్ట్ వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ కింద వాళ్ళని బయటికి వెళ్ళమని చెప్పేసేసి వాళ్ళు గవర్నమెంట్ చెప్తే దాదాపు 1,60,000 మందిలో 10,000 మంది ఎంతమందో వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ పెట్టుకున్నారు. బట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కనుక మేము ఖచ్చితంగా మీకు ఒక టార్గెట్స్ ఇస్తాం, మంత్లీ ఇన్ని కనెక్షన్స్, ల్యాండ్ లైన్ కనెక్షన్స్ కానీ సెల్ ఫోన్ కనెక్షన్స్ కానీ ఇవ్వాలి. ఆ ల్యాండ్ లైన్ కనెక్షన్స్ సెల్ ఫోన్ కనెక్షన్స్ మీరు ఇవ్వని పక్షంలో నెక్స్ట్ మంత్ లో మీకు కంపల్సరీ రిటైర్మెంట్ సర్వీస్ కింద మిమ్మల్ని బయటికి పంపిస్తాం, మీకు ఎటువంటి బెనిఫిట్స్ ఇచ్చే అవకాశం కూడా లేదు అని చెప్పేసి గవర్నమెంట్ ఎప్పుడైతే కనుక వాళ్ళ మీద ప్రెజర్ పెట్టిందో ఇమీడియట్ గా 1,60,000 మంది ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ 1,15,000 మంది బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి రేపు రాబోయే రోజు ఎట్లా ఉంటుందో తెలియదు. మనకి ప్రజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ కే ఫైనల్ బెనిఫిట్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి
మనం ప్రజెంట్ ఈ విధంగా జరిగిపోతుంది. రేపు రాబోయే రోజుల్లో లిమిటెడ్ గా అంటే గనక ఉన్నటువంటి వాళ్ళని తగ్గించుకోవాలి అనేటువంటి ప్రక్రియ వచ్చినప్పుడు ఉండేసి ఇటువంటివన్నీ కూడా వస్తాయి. పెర్ఫార్మెన్స్ బేస్డ్ జాబ్ చార్ట్ వస్తుంది. దెన్ అప్పుడు మనం లాస్ అవుతాం. కాబట్టి మనం ఎంతో కొంత మీరు చేయగలిగినటువంటి వర్కే చేయండి. నేను యాక్చువల్ గా నేను అందుకని చెప్పేసి ఎప్పుడు ఎక్కడ ఏ గవర్నమెంట్ లోనూ కూడా ఇవ్వని విధంగా నేను ఆ రోజు శారదాదేవి గారు ఉన్నప్పుడు మన వాళ్ళని హెరాస్మెంట్ చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో మనం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఆఫీసర్ని కూడా విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయగలిగినటువంటి పని చేయించుకోండి, వాళ్ళని మనిషిని పెట్టమని ప్రెజర్ చేయొద్దు అని చెప్పేసి మనం స్పష్టంగా గైడ్ చేయడం జరిగింది. అంటే మనిషిని పెట్టుకోవద్దు అని చెప్పేసి మనం చెప్పించాం, కానీ మనం చేయగలిగినటువంటి పని చేయొద్దు అని చెప్పేసి మనం అక్కడ ఎక్కడా ఇచ్చేలా. మనం చేయగలిగిన పని ఏదైనా చేయండి ఉండేసేసి, మనకి గిల్టీ ఫీలింగ్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. మనం ఈరోజు రోడ్డు మీదకి వెళ్తే గనక మనకన్నా ఎక్కువ చదువుకున్నటువంటి వాళ్ళు, మనకన్నా మోస్ట్ టాలెంటెడ్ పీపుల్ రోడ్డు మీద ఈరోజు మార్కెటింగ్ అని చెప్పేసేసి ఒక దోమల బ్యాటో లేకపోతే కనుక ఒక సెల్ ఫోన్ కవర్తో ఏవో పట్టుకుని ఉండేసి ఎంబీఏలు ఎంటెక్లు చదువుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే కనుక ఒక ఆక్స్ఫర్డ్ డిక్షనరీ బుక్ లేకపోతే కనుక వికీపీడియా బుక్ పట్టుకుని మన ఆఫీసుల చుట్టూ చాలా చోట్ల తిరుగుతూ ఈరోజు జీవనం కోసం ఎంతో కష్టపడుతున్నటువంటి పరిస్థితి. బట్ దేవుడు మనకి ఒక మంచి లైఫ్ని ఇచ్చాడు ఉండేసి, కాబట్టి దాన్ని దుర్వినియోగం కాకోకుండా ఉండాలి అంటే గనక మనం ఖచ్చితంగా మనకి హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నా. రేపు రాబోయేటువంటి రోజుల్లో ఛాలెంజెస్ అన్నిటిని కూడా మనం ఎదుర్కోవాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం మీ హక్కులను కాపాడుకుంటూ మీ బాధ్యతలను కూడా అంతే పద్ధతిగా నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. అయితే మీరు ఇందాక టెక్నాలజీ గురించి మాట్లాడుతూ మన టోటల్లీ బ్లైండ్ అయినటువంటి అన్నవరం సార్ గురించి చెప్పారు, మన విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవ సలహాదారు. అయితే ఈయన టెక్నాలజీ రంగంలో ఏ రకంగా ముందుకెళ్లారు అంటే, ఒక వెబ్సైట్ ని కూడా విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ దాని యొక్క వెబ్సైట్ ని కూడా ఆయన స్టార్ట్ చేశారని మాకు సమాచారం ఉంది. ఇందులో దీని వల్ల కూడా మనకి మన కమ్యూనిటీకి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా సార్, దాని గురించి ఏమైనా ప్రస్తావిస్తారా? యా, యాక్చువల్ గా తను ఓన్ గా ఇప్పుడు మన VCEAP.org వెబ్సైట్ ని కూడా తనే యాక్చువల్ గా డెవలప్ చేసినటువంటి పరిస్థితి. విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బైలా కూడా తనే రాసినటువంటి పరిస్థితి. అంటే తన టెక్నాలజీని మ్యాక్సిమం ఉపయోగించుకోవడంలో తనని మించినటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి నేను అనుకోను. ఎందుకంటే కనుక ఈ విషయం అనే కాదు, ఏ విషయంలోనైనా సరే నా చుట్టూ ఉన్నటువంటి కమ్యూనిటీకి నా వంతు సహాయ సహకారాలు అందించాలి అనేటువంటి దీంట్లో కూడా తను చాలా ముందుంటాడు. ఈవెన్ ఆల్సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో కూడా ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ స్టూడెంట్స్ కమిటీ కూడా రిప్రజెంటేటివ్ గా వర్క్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ల్యాప్టాప్స్ కానీ లేకపోతే అనేక రకాలైనటువంటి ఇష్యూస్ ఇచ్చేయటం కానీ, లేకపోతే కనుక ఎక్కడైతే కనుక ఈ మనకి సంబంధించినటువంటి యాక్సెసిబుల్ సంబంధించి ఏవైతే వర్క్ షాప్స్ కానీ వీటిలన్నిటిని కూడా నిర్వహించి, లేకపోతే సుదూర ప్రాంతాల్లో ఈవెన్ ఆల్సో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఈ టెక్ విజన్ లేకపోతే కనుక అట్లా టెక్నాలజీకి సంబంధించి ఏవైతే కనుక షోస్ జరుగుతున్నాయి వాటిలన్నిటిలో కూడా వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేసి అక్కడ ఉన్నటువంటి విజువల్ ఇంపైర్ స్టూడెంట్స్ అందరినీ కూడా గైడ్ చేయడంలో తన యొక్క పాత్ర చాలా కీలకమైంది. కాబట్టి తనే మనకి మార్గదర్శి. మీరందరూ కూడా తనని ఆదర్శంగా తీసుకుని, నేను ఇంతకు ముందు చెప్పినట్టు యాజ్ ఏ జూనియర్ అసిస్టెంట్ గా తన చుట్టూ 4-5 ఇంజనీర్స్ యాజ్ ఏ టోటల్లీ బ్లైండ్ అయినప్పటికీ కూడా యాజ్ ఏ జూనియర్ అసిస్టెంట్ గా 4-5 ఇంజనీర్స్ కూర్చుని అన్నవరం గారు మా పని ముందు చేయండి అంటే మా పని ముందు చేయండి అని చెప్పేసి బ్రతిమలాడుకున్నటువంటి పరిస్థితి. ఆ విధంగా మీరు మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా.
థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ చివరిగా ఇది లాస్ట్ ప్రశ్న. అదేంటంటే ఇప్పుడు మీరు టెక్నాలజీ ఉపయోగించుకోవాలి అంటున్నారు, బానే ఉంది. కానీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే గవర్నమెంట్ ఉన్నాయో వాటిని కూడా మూసేసే పరిస్థితి ఏదో వచ్చిందని మేము విన్నాము. మరి ఇలాంటి ఇప్పుడు విజువల్లీ ఛాలెంజ్డ్ అనే వాళ్ళు ఇప్పుడు డెవలప్ అవుతున్నటువంటి ఈ తరుణంలో ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ అరాకొరవుగా ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా మూతపడితే పరిస్థితి ఏంటి? దీనికి అసోసియేషన్ తరఫు నుంచి మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే మరిన్ని అసోసియేషన్స్ పెట్టడానికి కానీ, లేకపోతే ఇవి ఉన్నవైనా సరే మూతపడకుండా ఉండడానికి కానీ? యా, దీంట్లో కూడా ఎన్ఐవిహెచ్ రీసెంట్ గా మనం చూసాం. ఎన్ఐవిహెచ్ ని క్లోజ్ చేయాలి హైదరాబాద్ కు సంబంధించి, అలాగే కలకటాకు సంబంధించి అని చెప్పేసి దాని మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి రావడం జరిగింది. దాంట్లో మనం కూడా భాగస్వామ్యమై మన తరఫున మన యొక్క స్టేట్ అడ్వైజర్ అన్నవరం గారు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే మనం కూడా మన అసోసియేషన్ లెటర్ ప్యాడ్ మీద కూడా మన అబ్జెక్షన్స్ అన్నిటిని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తీసుకువెళ్ళటం జరిగింది. బట్ ఇక్కడ కీలకమైనటువంటి ఇష్యూ ఏంటి అంటే కనుక ఎన్ఐవిహెచ్ హైదరాబాద్ లో ఎంతమంది ట్రైనింగ్ అవుతున్నారు అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ ఉంది. ఉన్నటువంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ని మనము యూజ్ చేసుకోవటంలో మనము విఫలం అవుతున్నామేమో అని చెప్పేసి నేను భావిస్తున్నా. ఎక్కడైతే కనుక డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ ఎప్పుడు మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకు ఉన్నటువంటి ఒకే ఒక ఇన్స్టిట్యూట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండిక్యాప్. ఆ ఎన్ఐవిహెచ్ సెంటర్స్ ని కాపాడుకోవడంలో ఖచ్చితంగా సంఘాలుగా మనం అయితే కనుక పోరాడుతూనే ఉంటాం. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు డిగ్రీ అండ్ పీజీ స్టూడెంట్స్ కి ప్రతి ఒక్కరికి ఫ్రీగా ల్యాప్టాప్ ఇస్తుంది. బట్ ఎంతమంది దాని మీద కాన్సన్ట్రేట్ చేసి నేను దీంట్లో ఎంతో కొంత నేర్చుకుని ఉండేసి నాకు ఇచ్చినటువంటి ల్యాప్టాప్స్ ని నేను ఉపయోగించుకుని దీంట్లో టెక్నాలజీలో నేను ముందుకు వెళ్ళాలని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది కూడా ఇక్కడ మనకి ఆలోచించాల్సినటువంటి అవసరం. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా నేను ఒక సజెషన్ చేశానండి. ల్యాప్టాప్ ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి మినిమం ఒక 1 month ట్రైనింగ్ ఇవ్వండి ఉండేది. బేసిక్ ట్రైనింగ్ అన్న ఇస్తే వాడికి దాని మీద ఇష్టం కలుగుతుంది. ఆ ఇష్టం కలిగినప్పుడు ఖచ్చితంగా దాంట్లో ప్రయోజనాలను ఏమొస్తాయి అనేటువంటిది తెలిసి వాడు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి డెవలప్ అవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను కోరడం జరిగింది. బట్ అది ఇంప్లిమెంటేషన్ లో ఫెయిల్ అవడం జరిగింది. ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో అయినా కానీ ఆ విధమైనటువంటి ట్రైనింగ్ ని యాక్చువల్ గా ఎక్కడో మనం ఈరోజు చెన్నైయో, బెంగళూరు, హైదరాబాదు, ఢిల్లీనో, లేకపోతే కనుక లూధియానానో, లేకపోతే డెహ్రాడూన్ నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి. వీటికన్నిటికీ చెక్ పెట్టాలి అని చెప్పేసి అంటే మనకి ఇక్కడ మంచి ఒక ఇన్స్టిట్యూట్ వస్తే బాగుంటుంది. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కనుక ఏర్పాటైతే కనుక మినిమం ల్యాప్టాప్స్ తీసుకునేటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా 500 నుంచి 600 మంది దాకా ఉంటున్నారు. ఈ డిగ్రీకి ల్యాప్టాప్స్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత, కాబట్టి మనం కూడా ఆ టెక్నాలజీ ఉపయోగించుకోవడంలో ముందుండింది కనుక ఈ ఎన్ఐవిహెచ్ లాంటి సెంటర్స్ లో మనం ట్రైనింగ్ కనుక జాయిన్ అయితే కనుక ఖచ్చితంగా మనము గవర్నమెంట్ తో పోరాడొచ్చు. నేను యాక్చువల్గా ఇంతకు ముందు ఉన్నటువంటి కమిషనర్ ని నేను ఒకసారి ఒక స్కూల్, బ్లైండ్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయమని చెప్పేసి నేను అడిగినప్పుడు ఆయన నాకు ప్రజెంట్ ఉన్నటువంటి డిఫరెంట్లీ ఏబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి స్కూల్స్ లో ఉన్నటువంటి క్యాడర్ స్ట్రెంగ్త్ ఎంత, ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎంతమంది అనేటువంటి దాని మీద నాకు ఒక క్లారిటీ ఇచ్చారండి. నేనే నోరెల్లా పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఆ హిందూపురం స్కూల్ చూస్తే 100 మందికి అక్కడ స్కూల్ కి స్టూడెంట్స్ కి అకామిడేషన్ అన్ని ఉంటే, సీట్స్ ఉంటే 57 మంది ఎంతమంది ఉన్న పరిస్థితి. అలాగే వైజాగ్ స్కూల్ కి సంబంధించి చూస్తే అక్కడ 100 మందికి ఉంటే అక్కడ 42 మంది ఎంతమంది ఉన్న పరిస్థితి. అంటే మనం ఏదైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో వాటిలో గనక కనీసం ఈ యొక్క 600 మంది ఎవరైతే గనక ల్యాప్టాప్స్ తీసుకుంటున్నారో వాళ్ళల్లో కొంతమంది అయినా గనక దాంట్లో ట్రైనింగ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్స్ మూతపడనియం కూడా ఉండేది. కానీ బట్ మనకి ఇంట్రెస్ట్ లేకోకుండా ఏదో ల్యాప్టాప్ ఇచ్చారు, అప్లై చేసా ఉండేది. దాన్ని అంటే ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో మనం ఇక్కడ మాట్లాడడం అప్రస్తుతం. కానీ బట్ దాన్ని ఉపయోగించుకోవాల్సిన రీతిలో చాలా మంది ఉపయోగించుకోవట్లేదని చెప్పేసి నేను భావిస్తున్నాను.
బట్ ఏదైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో మనకి స్పెసిఫిక్ గా ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ వాటిని అయితే కనుక క్లోజ్ కానివ్వకుండా మనమైతే కనుక సంఘపరంగా మాత్రం పూర్తిగా బాధ్యత తీసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఈ విషయంలో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చాలా అమూల్యమైనటువంటి విషయాలు మాకందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మీ విలువైనటువంటి సమయాన్ని మా కోసం ఇంతవరకు కేటాయించినందుకు మీకు VCEA AP యూట్యూబ్ ఛానల్ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నెక్స్ట్ ఇయర్ కూడా మీరు ఇంతకంటే ఉత్తమమైన అవార్డ్స్ అసోసియేషన్ పరంగా గానీ అదే విధంగా మీ ఉద్యోగ జీవితానికి సంబంధించి గానీ మీరు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున అదే విధంగా మీ కమ్యూనిటీ ఏదైతే మీ బంధువులు అని చెప్తూ ఉంటారో విజువల్లీ ఛాలెంజ్డ్ కమ్యూనిటీ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమస్కారం.